वै सदा पूजितः तां पातु सरस्वती भगवती नित्ये च जाड्यापः ह्रीङ्कारासनगर्भितानलसिकां सौपुत्रीं कलां बिभ्रतीं सवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां प्रभूषिताङ्गुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं श्रीविद्यां शिववामभागनिलयां श्रीङ्कारमन्त्रोज्ज्वलां श्रीचक्राङ्कितबिन्दुमध्यवसतीं श्रीमत्सभानायकां श्रीमच्छङ्कविघ्नराजननीं श्रीमद्जगन्मोहिनी मीनाक्षी गणतोऽस्मि सम्पदमहं कारुण्यवरानिधिं कल्लेहि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ हरलीलावताराय शङ्कराय परौचसे कैवल्यकर्ण कल्पतरवे गुरवे नमः। गुरवे नमः। कृष्ण कृष्ण పరమేశ్వరి సంపూర్ణ కరుణాచరణంతో స్వారంతో ద్వితీయ విఘ్నం కాకుండా యోగవాక్యంలో అడుగుపెడుతున్నాం. అయితే నేటి కథాభాగంలో మహానుభావుడైన అగ్నినిష్ఠుడి గురించి వారు వచ్చి ప్రశ్న వేయడం, ఆ ప్రశ్నకి అనుభవానంద స్వరూపుడైనటువంటి అగస్త్య భగవాను చెబుతూ ఉదాహరణగా ఈ తత్వాన్నంతా కూడా ఒకప్పుడు వాల్మీకి మహర్షి చెప్పినట్లు ఆ తర్వాత అరిష్ణీయమనే మహారాజు గారు ఆశ్రయించి ఇంద్రుడి ద్వారా అక్కడికి చేర్చబడితే వారికి జ్ఞాన ప్రబోధ విశేషాంశం గురించి విచారణ చేస్తున్నప్పుడు ఆ విచారణాంశంలో ముఖ్యంగా ఇటువంటి అనుభవం పొందిన మహనీయులు ఉన్నారా అంటే ఉన్నారు అని రూఢి చేస్తూ రామతత్వ విచారణ చేసుకునేటువంటి విశేషాంశం నిన్ను చెప్పుకున్నాం. అంతవరకు నిన్నట్టు జరిగిన కథాభాగం. అయితే మర్చిపోతారేమో అని స్మృతిపదం కోసం మరల హెచ్చరిక చేసుకుంటూ అనుభవానంద స్వరూపుడైన రామచంద్రుడు గురుకులంకి వెళ్ళారు. గురుకులం నుంచి బయలుదేరి వచ్చారు. వచ్చిన తర్వాత ఆడవాళ్ళు అట్టుకోవాలి, వెనకొచ్చిన వాళ్ళు ముందు కూర్చోకూడదు. ప్రతి వాళ్ళకి ఒకటే రూల్ ముందే చెప్పాను, వెనక్కి జరిగి కూర్చోవాలి. కానీ వెనక మగవాళ్ళకి మాత్రం ఈ స్పేస్ వదలండి, మగవాళ్ళు ఇట్టండి. అక్కడక్కడ కూర్చుంటున్నారు, అవకాశం ఇక్కడ చాలా ఖాళీ ఉంది, రండి సర్దుకోండి మీరు. ఇంకా అక్కడ మగవాళ్ళు కూడా ఇక్కడ సర్దుకోవచ్చు, అక్కడ అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ముందు వచ్చిన వాళ్ళు ముందు కూర్చుంటే వెనక వాళ్ళకి చెప్పక్కడ లేకుండానే వెనక్కి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి జాడపడడానికి అదునుగా ఉంటుందని పాపం అక్కడ కూర్చున్నారేమో. రామచంద్ర ప్రభు గురుకుల దాసం నుంచి వచ్చిన తర్వాత విద్యాభ్యాసానంతరం క్రీడలతో కొంతకాలం గడిచి తర్వాత మహానుభావుడైన జనక చక్రవర్తి అనుగ్రహంతో గురు ఆశీర్వచన బలంతో తీర్థయాత్రలని చేసినట్లుగా చెప్పుకున్నాం. ఆ తీర్థయాత్రలోకి వెళ్ళి వచ్చిన తర్వాత రాముడు స్వర్గాల సరోవరంలా దినదినం సృష్టించిపోతున్నాడు. అది మాత్రం గుర్తించారు. ఎందుకట్ట సృష్టించిపోతున్నారు మాత్రమో తెలియదు. అట్లాంటప్పుడు అందరూ వెళ్ళి ప్రశ్న వేస్తున్నారు, కానీ ఏ ప్రశ్నకి సమాధానం దొరకలేదు. తండ్రి గారే బయలుదేరేదనుకున్నారు. ఒకనాడు వెళ్ళి తండ్రిని ముసటిస్తున్నారు. ఆదే పుత్ర జనకించేం రామం పునః పునః అపృచ్ఛత్నిగ్రయావాచ నైవ కథయదస్య పుత్ర, నీకు ఎందుకు చింతగా ఉందో తెలియట్లేదు. మే కచ్చుచ్యుత, ఎందుకందుకు దుఃఖం కలగాలి? నీకు దుఃఖం కలిగే అవకాశం ఉంది, భోగం ఉంది, భాగ్యం ఉంది, రాజ్యం ఉంది, తల్లిదండ్రులు ఉన్నాం, అన్నదమ్ములు ఉన్నాం. ఇంతమంది ఉంటే దుఃఖం ఎందుకు ఉంటుంది? ఎవరు లేకుండా ఒంటిగా అక్కడనే ఉంటే దుఃఖం ఉండొచ్చు. డబ్బు లేకపోతే అది మరీ కష్టం కనుక దుఃఖం ఉండొచ్చు. ఆశ్రయించిన వాళ్ళందరూ ఆనందంగా లేకపోతే దుఃఖం ఉండవచ్చు. ఇక్కడ ఏదీ లేదా లోపం. అలాంటప్పుడు ఎందుకు నీకు దుఃఖం కలుగుతున్నదో తెలియట్లేదు. పునః మాటి మాటికి గుర్చి అడిగారు. ఎందుకో కారణం చెప్పయ్యా. కారణం లేకుండా విచారపడడం లాభం లేదు.
నవ్వు కానీ దుఃఖం కానీ కారణం లేకుండా రాదు. అట్లా వచ్చిందంటే దానికి ఏదో ఆ నిర్దిష్టమైన కారణం ఉండి మనకు చెప్పలేకుండా ఉండవచ్చు. అట్లాంటి విషయం ఉంటే చెప్పు అని హెచ్చరిక చేశారు. తొడ మీద కూర్చోబెట్టుకుని ఎంతో చక్కగా ముద్దు పెట్టుకుని దగ్గరగా తీసుకుని రాముని లాలించి దశరథ మహారాజు గారు ఆ మాటంటే నకించిత్ తాత నే దుఃఖం ఇత్యుక్తాతితురంగదా రామో రాజీవపత్రాక్ష తూష్ణీమే స్మతి తిష్టతి. తూష్ణీభూతం ఏం మాట్లాడలేదు. తిష్టతి తొడ మీద కూర్చున్నవాడు అట్లానే కూర్చున్నాడు, ఏమీ మాట్లాడలేదు. తండ్రి గారు పలకరించి ముభావంగా ఉన్నారు. నకించిత్ తాత నాకు దుఃఖం లేదు తండ్రి. తాత అంటే తాత అనుకోకండి, తాత శబ్దం సంస్కృతంలో తండ్రి అని అర్థాన్ని ఇస్తుంది. కనుక నకించిత్ తాత తండ్రి గారు నాకే దుఃఖం లేదండి అని మాత్రం అన్నారు. తొడ మీద అట్లనే కూర్చున్నారు, ముద్దు పెడితే ముద్దు పెట్టించుకున్నారు, మౌనం పాటిస్తున్నారు, మాట్లాడటం లేదు అనుకుంటున్నారు. తతో దశరథో రాజా రామాఖ్యం ఖేదవానికి అపృచ్ఛ సర్వకార్యజ్ఞం వశిష్టం వదతాం వరం. రాముడు విచారమనస్కుడుగా ఉన్నట్టు మాత్రం గుర్తించాడు దశరథుడు. ఎందుకు ఉన్నాడో మాత్రం కారణం తెలియట్లేదు కనుక సర్వజ్ఞుడు, వాంగ్ని, తపస్వి, తన కుల పురోహితుడు, అన్నిటినీ అందరినీ ఆనందపరిచేటువంటి మహనీయుడు అని వశిష్ఠుల వారిని ఒకసారి ప్రతిపదంలో తెచ్చుకున్నారు. వారు వస్తే ఏమైనా చెప్పించగలరేమో వీరి చేత కానీ నా ప్రజ్ఞతది ఏం జరగట్లేదు అనుకున్నారు. ఇత్యుక్తచింతయిత్వా వశిష్ఠ మృణా నృప అసత్యత్రా కారణం శ్రీమాన్ మా రాజాన్ దుఃఖస్తుతే. దీనికి కారణం ఏమిటి వశిష్ఠ గురుదేవా అన్నారు. వెంటనే వశిష్ఠుల వారు ఏం చేశారు, గురువు వారికి నమస్కారం చేశారు. దశరథుడు ప్రశ్న వేశారు, ఏమండి వీడికి కారణం ఏమిటో దుఃఖం తెలియట్లేదు, లేక వాడికి దుఃఖం వచ్చిన కారణం వాడు చెప్పడానికి కూడా చేత కాకట్లా దుఃఖపడుతున్నాడు తెలియట్లేదు. దీనికి కారణాన్ని ఏమిటో మీరైతే పరిశీలిస్తారని మిమ్మల్ని రప్పించే అన్నారు దశరథ మహారాజు. అందుకు వశిష్ఠుల వారు చిన్నగా నవ్వుతున్నారు. నవ్వుతున్న రాజుగారితో అంటున్నారు, కోపం విషాద కరణం విపతం చాదర్శం నాల్పేన కారణే వశేన నహంతిం సంతః సర్గేణ సంహృతింజవేన వినా జగత్యతాం భూతాని భూపరూప సమహాంతి వికారంతి. రాముడంటే నువ్వు అనుకుంటున్నావు, మహాభూతాలను కూడా సృష్టించగలిగేటువంటి అనుభవానంద స్వరూపుడైన పరమేశ్వరుడే రాముడు. అట్లాంటి రాముడు జనులందరికీ ఉద్ధరణ కోసం అని చెప్పి కార్యాచరణ ప్రధానంగా ఈ అవతారాన్ని ధరించారు అన్న సంగతి వారికి హృదయంలో బాగా తెలుసు కనుక అన్నట్ట. కోపం విషాదం కరణం వితదాంచ హర్షం. కోపం కానీ దుఃఖం కానీ విచారం కానీ హర్షం కానీ ఇవి కలిగే అంటే అల్పేన కారణే వశేన. మహాత్ములకి అల్ప కారణాల వల్ల కలగవు. మనకైతే అప్పటికప్పుడు పడబడులాడుతూ కోపం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఇంకో క్షణాన్ని నవ్వేసుకుంటూ ఉంటాం. ఏడుస్తూ మాట్లాడుతూ మళ్ళీ నవ్వుతూ మాట్లాడుతూ ఏడుస్తూ ఉన్నాం. అన్ని అఘోరింపులు మనకుంటాయి కానీ పెద్దలైన వారికి ఉండవు. వారు ఏడ్చారంటే పూర్ణ కారణం ఏదో ఉండాలి, వారు నవ్వేరంటే పూర్ణ కారణం ఏదో ఉండాలి, వారికి ఆనందం కలిగితే పూర్ణ కారణం ఏదో ఉండాలి, వారికి దుఃఖం శోకం వచ్చిందంటే కారణం ఉండాలి. సామాన్యంగా నవ్వరు, ఎడవరు, వారు చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోరు. వాయు వగ్ని శీత వర్షాతపంబుల ఇంచుకైన గిరి చెలించనట్లు. సీతారామాంజనేయం మర్చిపోకుండా మధ్య మధ్యలో కొటేషన్స్ ఇస్తున్నాం. ఆమనస్థానుభవంలో రామచంద్ర ప్రభు హెచ్చరిక చేశారు. సామాన్యులైన వాళ్ళ సంగతి నేను చెప్పటం లేదు. పూర్ణానుభవం కలిగినటువంటి మహానీయులు ఉన్నారంటే బహుళ సంకటములు ప్రాప్తంబులైనను తల్లడిల్లడు ఆత్మతత్వ విధుడు. వాయువగ్ని సీత వర్షాతపంబుల ఇంచుకైన గిరి చెలించనట్లు. వాయువు చేత కానీ, వర్షం చేత కానీ, ఎండ చేత కానీ కొండ ఎట్లా కదలదో అట్లా చిత ప్రజ్ఞలు పూర్ణ ప్రజ్ఞావంతులు ఉంటారు. సామాన్యమైన వాటి కోసం ఏడవడం అఘోరించడం ఉండదు. ఒకవేళ ఏడిచేరంటే అదేదో ఘన విషాదమై ఉంటుంది. రాముడు సర్గేణ సంహృతింజనే వినా జగచ్చత. జగత్తు అంగాలైనటువంటి పృథివ్యాధిభూతాలన్నీ కూడా సృష్టీకరణ చేయగలిగే మహానుభావుడు, సమస్తాన్ని పూర్ణంగా గుర్తించిన మహానుభావుడు ఇప్పుడు విచారపడుతున్నాడంటే కారణం ఏమి? ఇది సామాన్య కారణం కాదు అన్నారు. అతనికి తెలుసు ఆ కారణం. దశరథుడికి మాత్రం పుత్ర వాత్సల్యం ఉండడం చేత, నా కుమారుడినే అహంకార భావంతో ఉండడం చేత తన తత్వాన్ని గుర్తించలేకపోయినారు. హెచ్చరిక చేస్తున్నారు వశిష్ఠుడు. ఈ మాట చెప్తూ మళ్ళీ వాల్మీకి భరద్వాజుడికి అరిష్టనేమికి కూడా హెచ్చరిక చేస్తున్నారు. శ్రీ వాల్మీకి రువాచ ఇత్యుక్తేన మునా దేవ సందేహావధి పార్థవే కేశవత్యాస్తికే మౌనం కించిత్ కాల ప్రతీక్షణే. వెంటనే చెప్పారు వశిష్ఠుల వారు, దశరథ మహారాజా మీరు కొంతకాలం ఓపిక బట్టి రామచంద్రుని ఏకాంతంలో ఉండనిస్తారా? ఏమి
నేను వేసిన ప్రశ్నకు సమాధానం లేస్తుంది కదా, నన్ను ఇక్కడి నుంచి లేచిపోమంటున్నారే. అవును, నా మీద మీకు గౌరవం ఉంది, గురుభావం ఉంది కనుక నేను చెప్పినట్లు ఈనాటికి మీరు విశ్రమించండి, ఇక్కడి నుంచి లేచిపోండి. కొంతకాలం రామచంద్ర ప్రభువుని ఏకాంతంలో ఉండనియండి. వారి విషాద కారణం బయటపడేటువంటి రోజు కూడా వస్తుంది. అప్పుడు వారు చెప్తారు, ఆ కారణం మనం తెలుసుకుంటాం. అంతవరకు మీరు చింతించాల్సిన పనిలేదు. దశరథ మహారాజా రండి అన్నాను. పరికిన్నాసు సర్వాసు రాజ్ఞిసు నుపసద్మసు పితాసు సావధానాసు రామచేష్టాసు సర్వతః. మనం ఎవరు ఏం చూస్తున్నా చేస్తున్నా ఇక్కడ కూర్చున్నా ఆ చేష్టల్లో మాత్రం మార్పు రాదు. కాలాన్ని బట్టి ఆ మార్పులో ఉండే స్థితి ఏమిటో మనకి అర్థమవుతుంది. అట్లా అర్థమయ్యే రోజు కూడా వస్తుంది. ఏతస్మిన్వకేలేతు విశ్వామిత్ర ఇతి శ్రుతః మహర్షిభ్యభ్యా దృష్టం తయో అయోధ్యాదికం ప్రత్యజ్ఞోదారక్షిస్తవ విలుపే కిల మాయా వీర్యబలోన్మత్తైర్మధ్వకార్యస్య ధీమతః రక్షార్థం తస్య యజ్ఞస్య ద్రష్టుమిచ్ఛమి ప్రార్థితుం సహి యజ్ఞోత విజ్ఞేయ సముత్తాం సముద్రతుం. ఎప్పుడైతే మహనీయుడైనటువంటి మహర్షి చెప్పారో వెంటనే దశరథ మహారాజు లేచిపోయినారు. గురువు మీద ఉండే విశ్వాసం. వారు చెప్పిన తక్షణమే మరి మాట్లాడలేదు. వారు ఎందుకు ఆలోచించి మాట అన్నారు అని రామచంద్ర ప్రభువుని కిందన కూర్చోబెట్టారు. లేచిపోయారు. సభాప్రవేశం చేసి ఆ రాజ్యాంగంలో ఉండే భాగంగా ఉండే విశేషాలన్నీ అక్కడ విచారణ చేయాలి కనుక కొలువుకోవటానికి వచ్చారు. ముందు వశిష్ఠులు వారు నడుస్తున్నారు. తర్వాత మహానుభావుడైన దశరథ మహారాజు వచ్చారు. ఇద్దరు ఆసీనులే ఉన్నారు. మౌనాన్నే పాటిస్తున్నారు. ఎందుకు గురువు గారు ఈ మాట అన్నారు, మీరు చెప్పడం అనే వినడమా అంటే అక్కడ గురుత్వం లేదు. నా అద్వైతం గురు సన్నిధవు అని ముందు చెప్పాను. ఎక్కడైనా అద్వైతం మనకు వస్తుంది కానీ గురువు గారి దగ్గర మాత్రం అద్వైతం స్థితి కోసం మనం ప్రాకులాడితే ఉన్న స్థితి కూడా కోల్పోయే అవకాశం వస్తుంది. అది కాకుండా వశిష్ఠ మహర్షికి తెలియంది లేదు. వికాల జ్ఞానం. ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఏ విషయాలు దొరుకుతాయో గుర్తించగలిగే ప్రజ్ఞావంతుడు కనుక వారు చెప్పినట్టే వచ్చారు. ఇట్లా చెప్తూ ఉండగానే మనస్సులో అనుకున్నారు, ఏమిటో ఆ కాలం వస్తుంది అంటున్నారు. రాముడు దుఃఖం ఏమిటో తెలుస్తుంది అంటున్నారు. ఎప్పుడు ఆ కాలం వస్తుందో అనుకుంటూ దశరథ మహారాజు వచ్చి సింహాసనం మీద కూర్చున్నారు. కూర్చోగానే ద్వారపాలకుడు వచ్చాడు. ఏమండి, విశ్వామిత్ర మహర్షి గారు వస్తున్నారు. వారు తప్పుడే అంది. మాయాబలోన్మత్తైన రాక్షసు చేత పీడింపబడి వారు లోకసేవ కోసం లోక కళ్యాణం కోసం చేస్తున్న యాగం భస్మీపట్లం అయిపోతున్నది కనుక తన్మకరక్షణార్థం బయలుదేరి వస్తున్నాడు మహానుభావుడు విశ్వామిత్రుడు. యజ్ఞం సంపూర్ణం కాలేదు. యజ్ఞరక్షణకి రాజు కూడా కావాలి కనుక ఆ రాజుగారి దగ్గరికి వస్తున్నట్టు వార్త తన్నగా అందింది. తత్తేషాం విష వినాశార్థ ఉద్యస్తాస్పతాపం విధి విశ్వామిత్రో మహాతేజ అయోధ్యామభ్యగాత్ పురీం. విశ్వామిత్ర మహారాజు అయోధ్య కరుదించాడు అని వార్త వచ్చింది. అయితే అది దశరథ మహారాజు దాకా రాలేదు. వశిష్ఠుల వారికి మాత్రం శ్రవణేంద్రియంలో పడింది వచ్చినట్టు. తానప్పుడు ఆలోచిస్తున్నారు. ఇక కార్యకారణాలన్నీ కూడా అక్కడక్కడ సంపుటీకరణ జరుగుతాయి. దైవానుగ్రహం ఉండేటప్పటికీ ఎప్పుడు ఎక్కడ ఏది కలియాలో కలుస్తూ ఉంటుంది. సరాజ్ఞో దర్శనం కాంక్షి ద్వారాధ్యక్షానువాచ విక్రమాఖ్యాతం మాం ప్రాప్తం కౌశికం గాధినం సుతం తస్యం తద్వంచనం శ్రుత్వా ద్వాస్వా రాజగృహం మయుః సభ్రాంతం మనసి సర్వే జనావాక్యేన చేతాః తే గత్వా రాజసదనం విశ్వామిత్రమదృష్టిం తతః ప్రాప్తామవేదమాయాసు ప్రతిహారాపతిస్తదాః. రాజుగారిని చూడటం కోసం విశ్వామిత్రుడి ద్వారాల దగ్గర నిలబడ్డారు. ద్వారపాలకుడు ఎంతో తొందరగా పరిగెత్తుకొచ్చారు. వారి మాటలన్నీ సంభ్రమచిత్తంతో చెప్తున్నట్టు ద్వారపాలకుడు, అయ్యా విశ్వామిత్రుడు తమ దర్శనం కోసం వచ్చారు. వారు వస్తున్నప్పుడే వారి గంభీరం, వారిలో ఉండేటువంటి తపో ప్రభావం అన్నీ కనబడుతున్నాయి. చుట్టుపట్ల వాతావరణం అంతా కూడా ఆ ప్రభావం చేత పునీతమైపోయి అవన్నీ కూడా ప్రకాశిస్తుంటూ గోచరిస్తున్నాయి. అధస్థానగతం భూతం రాజమండలమాలినం సౌఖ్యే త్వరాయుక్తో యుక్తోష్టి సౌవ్యజ ప్రజిజ్ఞపాత్ దేవా ద్వారి మహాతేజ బాలభాస్కర భాసురాః జ్వాలారుణజటాజూటః పుమాన్ శ్రీమాన్ వస్థితః తథాసుర పతాకాంతం స్వాకేభ్యా పురుషాయుధం కృతం వాస్తవం ప్రదేశం విస్తేజోభికీర్ణ కాంచనం వీక్షమాణే తు యాష్టీకే నివేదేతి రాజనీ విశ్వామిత్రో ముని ప్రాప్త ఇత్యనుద్ధాయతా. ఆ మహనీయుడైనటువంటి విశ్వామిత్రుడు అడుగు పెట్టి ద్వారం దగ్గర నిలబడ్డాడో లేడో, నిలబడేటప్పుడు చూసే వారందరికీ మహాతేజ బాలభాస్కర, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు ఎట్లా కాంతిపుంజంతో ఉంటాడు అటువంటి కాంతిపుంజాలను కూడా తిరస్కరించిన కాంతితో ఉన్నాడు. కోటి సూర్యుల కాంతిపుంజాలను తిరస్కరించేటువంటి ప్రకాశం అనే ముఖం కలిగి జ్వాలారుణ జటాజూట పుమాన్ శ్రీమాన్ స్థితి, శ్రీమాన్ శ్రీమంతమైనటువంటి
ఆ జటాజూట కలాపం అంతా కూడా అరుణవర్ణంగా ప్రకాశిస్తుంది. ఎరుపు రంగు వచ్చింది. కామధూమాలన్నీ పీల్చి కామధూమంచి ఆ జట్లన్నీ నెరిసిపోయి ఎరుపు గౌరవర్ణం వచ్చింది. ఆ గౌరవర్ణంగా ఉండే జటాకలాపంతో బయలుదేరి వచ్చారు. స్వాభేవ పురుషాయుధాం, అతను అగ్నిహోత్రంలా ప్రకాశిస్తున్నారు. ఆ ప్రకాశించే వారు వచ్చి ద్వారదేశం దగ్గర నిలబడేటప్పటికీ అటు పక్క ఏనుగు చాళ్ళు, ఇటు పక్క గుర్రాల చాళ్ళు ఉన్నాయి. వీరి కాంతి వెళ్ళి ఆ గుర్రాలు ఏనుగులు బంగారమయం అయిపోయినట్టు కనబడుతున్నాయి అన్నారు. ఎంత తేజస్సు చూడండి. మేకప్ వల్ల వచ్చే తేజస్సు ఇది. ఏం నీ వేసుకున్నా ఒకసారి చెమట పడితే మనకు అందరికీ అనుభవంలో ఉన్నది. లేదు వానపడి ఎక్కడైనా గుప్పం తడిసిపోయామంటే చెప్పేక్కర్లేదు, అన్ని దిక్కుకు దిగుతాయి. అట్లాంటిది కాదు. తపోప్రభావం చేత వచ్చినటువంటి తేజపుంజం. అక్కడ క్షాత్రం బ్రాహ్మణ్యం రెండు ఒకదాంతో ఒకటి ఒరిపిడి చేస్తున్నాయి. ఒకటి క్షత్రియుడుగా ఉండి గాదినందనుడుగా ఉన్నటువంటి మహానుభావుడు అస్త్రం పట్టేరా వారితో సమానమైన వాళ్ళు, దండం పెట్టి తపస్సు చేశారా అంతకన్నా సమానమైన వాళ్ళు. దండానికి కోదండానికి మధ్యలో ఉండే సామరస్యం అనుభవానందంగా ఉండి పింగళవర్ణ జటాకలాపంతో ప్రకాశించే విశ్వామిత్రుడు ద్వారదేశం దగ్గర నిలబడేటప్పటికల్లా ఆ ప్రకాశించాక ఏనుగులు గుర్రాలు కూడా ఆయా రంగుని ఆపాదించు ప్రకాశిస్తున్నాయి. స్వామి కృతాం వాస్తవం ప్రదేశం యస్తేజోవి కీర్ణకాంచనం, బంగారు వస్తువుల్లా మెరిసిపోతున్నాయి. ఉండే వస్తువులన్నీ కూడా వీక్షమాణేతు యాష్టి, అతని చూపు అలా చూశారంతే. అతని చూపులో ఏ మహద్వైభం ఉందో కొంతవరకు స్తంభీభూతులైపోయినాము. మళ్ళా కోలుకుని వారిని గుర్తించి నీకు ఈ వార్త అందించడం కోసం వచ్చాం. దృష్టి మరల్చకుండా వారు చూస్తున్నారు. విశ్వామిత్ర మహర్షి వచ్చారు కనుక నీకు ఈ వార్త చెప్తున్నా అన్నారు. దశరథ దగ్గరికి వచ్చి ఇది యాష్టీ కవచమాకర్ష్యాం నృపా సప్తమాః తాసామంత్రి సామంత్రాః పుష్పేస్తార్యమవిష్టితాత్. ఆ మాట విన్నంతనే దశరథుడు మంత్రులు సామంతులు అందరితో కూడుకుని బంగారు గద్ద దిగి బయలుదేరి వెళ్ళారు. తదాతిదేవా సహసారాజ్ఞా బృందేన మాలితః వశిష్ఠా వామదేవాభ్యాం సహ సామంత సంస్కృతాః జగామ యత్ర తత్రౌసౌ విశ్వామిత్రౌ మహామునిః తదర్శనం మునిశార్థూలం ద్వారభూమావస్థితం కేనాభికారణేనోర్వీతల మర్తముపాగతం బ్రాహ్మణే తేజసాక్రాంతాం క్షాత్రేణాచ మహోజస. బ్రాహ్మణే తేజసాక్రాంతం క్షాత్రే జస మహాజసౌ. ఒక పక్క క్షాత్రం ఒక పక్క బ్రాహ్మణ్యం రెండూ కలిసి ఉన్నాయి. జంజన్ చూస్తూ ఉంటే బ్రాహ్మణులా కనబడుతున్నాడు. జటాకలాపంలోను కానీ పింగళవర్ణం ముఖం కానీ ఆ నేత్రాల్లో ఉండే రౌద్రవర్ణం కానీ చూస్తూ ఉంటే క్షత్రియుడిలా కనబడుతున్నారు. రెండింటినీ ఒరిపిడి చేసిన రూపంటది. అట్లాంటి మూర్తిని చూశారు. పదాతిరేవ సహసా సాజ్ఞానం వందే మాలికం. ఈ సింహాసనం దిగి అక్కడి నుంచే రెండు చేతులు జోడించారు. వందే మాలినం. ఇంకా అక్కడికి వెళ్ళాక నమస్కారం అండి అనడం కాదు. ఎవరైనా మనకి పెద్దలు ఎదురుపడితే మన ఇంటికి వచ్చిన తర్వాత నమస్కారం చేస్తాం. అట్లా కాదు. పెద్దలు వచ్చారన్న వార్త వినగానే నమస్కారం చేసుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాట. రెండు చేతులు జోడించుకున్నాడు. భార్యలు సామంతులు మంత్రులు వశిష్ఠాది పురోహితులు అందరితోటి వామదేవాది ముఖ్యులు వారందరితో కూడుకుని జగామ యత్ర తత్రౌసౌ విశ్వామిత్ర మహాముని. విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు. విశ్వానికే మిత్రుడు స్నేహితుడు. అట్లాంటి వాడు మన దగ్గరకు వచ్చారంటే మన పుణ్య విశేషం చాలా గొప్పది. అనుకోకుండా రాముడు దుఃఖ స్థితిలో ఉన్నాడు అనుకోవడం. ఇప్పుడే వశిష్ఠ మహర్షి ఏదో ఒక కారణం ఉందిలేండి, ఆ కారణం రాగానే ఈ కార్యం కాస్త ప్రవహిస్తుందని చెప్పడం, వారు చెప్పినట్లే విశ్వామిత్ర ఆగమనం కూడా వార్త తీసుకురావడం. వెంటనే బయలుదేరి వెళ్ళారు. ఏనాది కారణోన్వి తల అర్థముపాగతం మునిషార్థోల దర్శనం. మునులందరిలో శ్రేష్ఠుడైన విశ్వామిత్రుడిని పనితో చూశారు దశరథుడు. చూస్తుండగానే విశ్వామిత్రుడు రూపం చూసిన దశరథుడికి ఏమనిపించిందంటే సూర్యదేవుడే గగన మార్గం నుంచి భూమండలానికి దిగి పని మీద వచ్చినట్టు కనబడింట. మా ఎలవేల్పోయినటువంటి సూర్యుడు మమ్మల్ని ఉద్ధరించడం కోసం భూలోకానికి దిగారా అత్తాముపాగతం. సూర్య భగవానుడు గాని వచ్చేరేమో అన్నట్టుగా బ్రాహ్మణే తేజసాక్రాంతాం క్షాత్రేణాత మహోజస. రాజు ధర్మం క్షాత్రధర్మం బ్రాహ్మణ ధర్మం రెండూ కలిసినటువంటి విశ్వామిత్రుని చూసి నమస్కరించి ఏకకాలంలోనే అంతమంది వందనాలని కూడా స్వీకరించారు. జరా జఠరాయ నిత్యం అపప్రసర రూక్షయ జటావాల్కవతం స్కంధం సంధ్యా భ్రవీమక. వార్ధక్యం చేత కేశాలన్నీ మెరిసిపోయినట విశ్వామిత్రుడు. కొంచెం బడుగు శరీరంగా కనబడుతున్నది. తపస్సు చేత శరీరం అంతా మోటు వారిపోయింది. వాళ్ళకి తడిసిపోయి ఎండల్లో ఎండిపోయి గాలికి కొట్టి నెట్టబడి తపస్సు తీవ్రతరంగా చేసిన మహనీయుడు కనుక కొన్ని వేల సంవత్సరాల హిమోత్పర్వత పాదాల దగ్గర అలా తపస్సు చేసి 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 పరమేశ్వర కరుణకు పాత్రుడు అయ్యారు. ఒక్కమారు మనం మా తిప్పితేనే తపస్సు అనుకుంటున్నాం. విశ్వామిత్రుడు తపస్సు గురించి ఆలోచించాక మనం ఎంత చేయాలో ఆలోచించుకోండి.
అయితే అంత చేయలేకపోతే మనం తరించమా అంటే కలియుగంలో కొంచెం మోడరేషన్ ఇచ్చారు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగంలో చేసినట్టు చేయాలంటే తెస్తారని కృతయుగంలో బొమ్మికల చర్మం ఉంటే చాలు, ఇంకా చేయాల్సింది. అవి కూడా అక్కడ ఉండే మస్తిష్కాల వాళ్ళ చేత శుభ్రంగా తినివేయబడి ఆ చర్మం కూడా కరిగిపోయి ఆ దుమ్ములు మాత్రం మిగిలేంత వరకు చేయాలి. అప్పుడు కానీ తపశుద్ధి లేదు కృతయుగం. త్రేతాయుగంలోకి వచ్చేటికి రామచంద్ర ప్రభు అనుగ్రహం, శూద్రాదుడికి తపస్సు అర్హత లేదు. చేసే అర్హత కలిసి వాళ్ళు చేసిన కొంతవరకు శరీరం శుష్కీభూతమై ఆ శరీరేంద్రియ తపన చేత భగవతత్వాన్ని గుర్తించగలిగే ప్రజ్ఞ కలిగి ఉంటే చాలు. ద్వాపరయుగం వచ్చేటికి తపస్సు తాలూకు రూపం మారిపోయింది. తపస్సు అంతా పూజల్లో దిగిపోయింది. తపస్సుగా కూర్చోమంటే కూర్చోలేరు కనుక ద్వాపరయుగంలో భగవంతుడైన కృష్ణదేవుని ఉపాసించండి చాలన్నారు. ఇక కలియుగంలో అన్నిటికీ భ్రష్టత్వం బట్టి తపస్సు చేసే అవకాశం లేదు, ధ్యానం చేసే అవకాశం లేదు, అర్చన చేసే అవకాశం అంతా లేదు. అర్చన చేద్దామన్న మనస్సు నిలబడదు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? కలవు స్మరణేన్ముక్తి, ఇంత తేలుకో, స్మరించండి ధరిస్తా. అది మేము చేయలేము. అయితే మన ప్రార్థన ప్రబలంగా ఉంది. స్మరించడానికి కూడా అర్హత లేకుండా ఉన్న పుట్టేం గనక ఏం చేయాలి? అయితే ఒక్కసారి గుర్తించుకుంటూ ఉండండి. పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, తింటున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు ఈ జన్మ వచ్చింది కనుక స్మరించమన్నారు. స్మరించే జన్మ కూడా రాకపోతే ఎట్లా ఘోరిస్తామన్నది ఆలోచించుకుంటే స్మరించడం అవునో కాదో తెలుసు. ఈ చేతులు ఉన్నాయి కనుక అర్చిస్తున్నాం, కాళ్ళు ఉన్నాయి కనుక ప్రదక్షిణ చేస్తున్నాం, కళ్ళు ఉన్నాయి కనుక భగవన్ మూర్తుల్ని చూస్తున్నాం, చెవులు ఉన్నాయి కనుక సంకీర్తన వింటున్నాం, నోరున్నది కనుక అంటున్నాం. ఇవన్నీ మార్పు వచ్చాయి. నోరు ఉంది కానీ భౌమండమే కానీ భౌమా శబ్దాన్ని గుర్తించలేము. కళ్ళు ఉన్నాయి కానీ రూపాన్ని చూసినా తెలుసుకునే జ్ఞానం లేదు. చెవులు ఉన్నాయి, తింటామంటే శబ్దం చేస్తే వస్తాయి, కొడతామంటే పోతాయి. ఆ రెండు శబ్దాలు అర్థం చేసుకునే చెవులే కానీ అంతకన్నా పూర్ణానుభవానికి ఉండగలిగే చెవులు లేకుండా చేతులు కూడా కాళ్ళు అయిపోయినాయి. ఎంత బాగుంటుంది అప్పుడు ఆ జన్మ. బహుమనుకుంటూ వీధి వాకిట్లో చీ అనిపించుకుంటూ చక్కగా అట్లాంటి జన్మలు రాకుండా ఉండాలి. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, ఇప్పుడే జాగ్రత్త పడు. నిన్ననే చెప్పుకొచ్చారు. మరణం శుద్ధాంచ, మరణవాసన ఒకటి ఉంది, శుద్ధవాసన ఒకటి ఉంది. మరణవాసన వదులుకుంటే శుద్ధవాసనలు చేపడితే ఉత్తమ సంస్కారం కలిగి ఉంటారు. మీరు నేను అందరూ మోక్షానికి వెళ్ళకపోతే అదే పోయాం పాడిపీడ. కానీ మరలా వచ్చే జన్మకైనా ఇట్లా పలకరించి భగవంతుడిని పలవరించేటువంటి జన్మైనా వస్తే అది గొప్పదే. అది వస్తుందని గ్యారంటీ ఉందా? చెప్పలేమండి. మనం చేసే పనులే మనకు తెలుస్తాయి గ్యారంటీ. ఫస్ట్ గా రాసి వచ్చిన వాడు 10 సార్లు పేపర్ చూసుకోవాల్సిన అవసరం లేదు. స్లిప్పులు పెట్టొచ్చిన వాడికి రోజు దిగులే. ఏమో ఆ స్లిప్ రాసిన ఒకదాని కోట రాసని ఏమిటో పాడిపీడ. అట్లాను మనం చేసే కార్యక్రమాలను బట్టి మనకు మహద్వైభవం కలుగుతుందో లేదో మనమే విచారణ చేసుకోవచ్చు. మనం చేసే పనులు ఏమో మంచిగా వచ్చాడో మనకు తెలియట్లేదు. పై వాళ్ళకి మంచిగా ఉన్నట్టు నటించవచ్చు కానీ మనస్సు అంతరంగమందు అపరాధములు చేసి మంచిగా అని ఎట్లే మనుషుడు ఇతరులు ఎరగకున్న ఈశ్వరుడు ఎరగడు అంటే ఇప్పుడు అది కూడా కొట్టుపారేశారు. ఈశ్వరుడు అనేవాడు ఒక ఉన్నాడు, నేనే అంటున్నా. నిజమే, నువ్వే గుర్తిస్తున్నావుగా, అట్లనే వద్దాం. అమనస్కానుభవంలోకి వెళ్ళిపోయిన మహనీయులు ఇక్కడ చాలా మంది ఉన్నారు కనుక యోగులు, విరాగులు, తత్వజ్ఞానం పూర్ణ స్వరూపం గుర్తించిన మహనీయులు 30 రోజులు అఖండ సీతారామాంజనేయ సంవాదం ఈయన స్వరూపం అయిపోయిన మహనీయులు బ్రహ్మవేత్తలు కనుక అట్లనే మీరు చెప్పిన మార్గంలో విచారిద్దాం. నేను ఈశ్వరుణ్ణి, పోనీ ఈశ్వరుడైన నువ్వేనా గుర్తిస్తున్నావు కదా, తప్పు తప్పు ఒప్పు ఒప్పు అని. ఆ గుర్తించేవాడు ఈశ్వరుడై ఉన్నప్పటికీ తప్పు చేస్తే ఈశ్వరుడు కూడా తిప్పలు తప్పుతయ్యా. దశావతారాలు నారాయణుడు ధరించాల్సి వచ్చిందా లేదా? భృగుపత్తిని విచారపరిచినటువంటి దోషం చేత దశావతారాలకి కర్త అయిపోయి వచ్చాడు. కృష్ణావతారంలో పరిసమాప్తి చేసుకున్నారు. అయితే తర్వాత అవతారాలకు కూడా కొన్ని కారణాంతరాల చేత రావాల్సి వచ్చింది. సదాశివుడంతటి వాడు కూడా తప్పు చేస్తే లింగపట్లకాయల దూరాల్సి వచ్చింది. ఏం అమ్మవారు రాలేదా? అమ్మవారు కూడా కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అయిపోయి వచ్చేసింది. ఎందువల్ల వచ్చారు? వీళ్ళందరూ జ్ఞానులు కదా, పూర్ణద్వైత స్వరూపులు కదా, ఈశ్వరుడు తానే ప్రకాశించలేదా? అదే కాకుండా అణిమాద్య స్థితులు కలిగి వరాల్ని మనకి ఇవ్వటం లేదా? అట్లాంటి వాడు ఎందుకు వచ్చారండి? గుర్తించేవాడు వాడై ఉన్నప్పటికీ తప్పు చేస్తే గుర్తింపబడే వస్తువు కూడా దోషపూరితమైపోతుంది. అద్దం గొప్పదైనా మసి పూస్తే మన ముఖం మసిలాగే కనబడుతుంది. అంచేత మన ముఖంలో దోషం లేకపోయినా దర్పణం మీద పూసిన దోషం మన ముఖంలో ప్రతిఫలించినట్టుగా దేహాదులతో చేసే కర్మోపాసనల ప్రభావం చేత, పాపిష్టి కర్మల ప్రభావం చేత ఆత్మ అంతకన్నా ప్రకాశవంతమైన దాని మీద మసు పూసినట్టు అయిపోయి ఆత్మదర్శన ప్రాప్తి లేకుండా పోతుంది. అట్లా ఉండాలి అంటే ఏమిటి? అహంకారాన్ని పరిత్యాగం చేయండి, ఆత్మానుభవ విచారణం చేయండి అని నేను చెప్పుకొచ్చాను. ఇక్కడ ఆ ప్రకాశం కనబడుతుంది. ఆత్మదర్శనం వేరే అక్కర్ లేకుండా విశ్వామిత్ర మహర్షి ముఖమండల దర్శనం చేసేటప్పటికే సమస్త పాపాలు పోగొట్టుకున్న మహనీయుడు అని తెలియబడుతుంది. తపస్సు చేత శరీరేంద్రియాలని కూడా పరిపూర్ణ తృప్తిని పొందినవి అని తెలియబడుతుంది.
మోటువారిపోయింది దేహం అంతా. శరీరం మోటువారుంది కానీ అందులో పదార్థం చాలా గొప్పది ఏం తెలియబడుతుంది. రాయి కఠినంగా ఉంటుంది, శిల్పంగా మారడానికి మాత్రం కఠినత్వంలోనే ఆ మృదుత్వం ఉంది. మామూలుగా సిమెంట్తో చేసిన బొమ్మకి రాతితో చేసిన బొమ్మకి చాలా కళల్లో తేడా ఉంటుంది. అట్లా రాయి కఠినంగా ఉన్నా అది మలచగలిగే ప్రజ్ఞావంతుడు మలిస్తే ఎంతో సున్నితంగా ఆనందకరంగా ఉండే శిల్పం తయారైనట్టు మోటువారిన దేహంలోనే మహద్వైవం నింపుకున్నటువంటి విశ్వాంతర దర్శనంతో దశరథుడు కృతకృత్యుడైపోయినాడు. నమస్కారం చేశారు. స్వామిని ఒకసారి చూశారు. శరీరేంద్రియాలని ముడదలు పడుతున్నాయి. మోటువారిన శరీరంగా ఉంది. పింగళవర్ణ జటాకలాపంతా భుజాల నుంచి వెలాడుతున్నది. జటావాల్కి వృతాస్కంధం తత్సంధ్యాచలం. సాయంకాలం పశ్చిమాద్రి మీద సూర్య భగవానుడు దిగిపోతున్నప్పుడు ఏ ఎరుపు రంగు జారులుంటాయో అట్లాంటి ఎరుపు చారులతో నేత్రద్వయం ప్రకాశిస్తుంది. ఈ జటలు ఇట్లా భుజాల మీద వేలాడుతూ ఉంటే పశ్చిమాద్రి మీద మేఘాలన్నీ విసిగి విశ్రాంతి తీసుకుంది. ఆగితే ఎట్లా ఉంటాయో ఆ జటాకలాపాలతో కప్పుకున్నటువంటి భుజస్కంధంతో ఉన్న విశ్వామిత్రుడు పశ్చిమ కొండ మాదిరి కనబడ్డారు. స్వామి ఉపశాంతాంచ కాంతాంచాతీర్థం అప్రతిఘాత నివృతం చోర్జితాకారం దధానం భాస్వరం వపుః వేలాసానాది భీమేన ప్రసన్నేనాకులేన చ గంభీరేణాదిపూర్ణేన తేజసాం రంజిత ప్రభం అనంత జీవితా దశా సఖీమే కామనిందితాం ధారయంతం కరక్లేక్షాం కుండీమామ్లానమానసం కరుణాక్రాంతం చేతస్వా ప్రసన్నై మధురాక్షరైః వీక్షంతం అమృతేనేవ స్వస్మించానమే ప్రజాః యుక్త యజ్ఞోపవీతాంగం ధవళం ప్రోన్నతి ధ్రువం అనంతం విస్మంచం చాంతం ప్రదక్షామి విశేషితాః. మునిమాలోక్య భూలోక దూరాదేశానతాకృతి ప్రణానామ గలన్మౌళి మణిమాలిక కోతలం. దూరం నుంచి వస్తుండగాని ప్రణాన్మాలి 2 చేతులు జోడించుకొచ్చిన దశరథుడు నేల మీద పడుతున్నారు. అష్టాంగాలు తాకేటట్టుగా సాష్టాంగ నమస్కారం. మునుపులు, భుజాలు, ఈ బుర్ర, ముక్కు, పెరుగులు, ఈ చెవులు ఇవన్నీ తాకేటట్టు నమస్కారం. ఇది పురుషులకే అర్హత. బాగా చెప్పారు. మాకందరికి అనుకున్న ఆడవాళ్ళ బార్లా పడుకోకూడదు. భూమి భరించలేదు. సాష్టాంగ నమస్కారం కాదు, మునుకుల మీద అది కూడా చెప్పాల్సి వచ్చింది. ధర్మాలు మారిపోయినాయి కనుక చెప్పుకోవడం. చెప్పిన తపస్సుల స్వరూపం కృతయుగం నుంచి ఇప్పటిదాకా ఎట్లా మార్పు వచ్చిందో ధర్మదేవతలు నిర్ణయం చేశారు. భవిష్యత్ పురాణంలో చెప్పుకొస్తారు. కృతయుగంలో ధర్మదేవత 4 పాదాలతో నిలబడుతూ తుడుతూ ఉండేది. అంతా ధర్మమే, అధర్మం లేదు. అంచేత హాయిగా ఉంటుంది. ఆ ధర్మం దాటిపోయింది. త్రేతాయుగంలోకి వచ్చేటికి పాపం పరుగులెత్తుకుంటూ గెంతుకునేది కాస్త ఒక దగ్గర నిలబడిపోయింది. ద్వాపరయుగంలోకి వచ్చేటప్పటికి ధర్మం కాస్త కుంటుపడింది. ఎవరిని చూసినా ధర్మం చేసే వాళ్ళకి కూడా అధర్మ బుద్ధి. అలాంటి బుద్ధి పుట్టేటప్పటికి పాపం ప్రాణాల్లో నిస్సత్తువ కలిగి కూర్చుండిపోయింది. ఇప్పుడు కలియుగ ప్రభావం పడుకుని కాళ్ళు తేల్చేస్తున్నదన్నారు. ఎందుకంటే అసలు ధర్మం లేదు. నడుము మీద నిలబడమే కనుక కాళ్ళ మీద నిలబడే అవకాశం లేదు కనుక వెలకి ఇలా పడుకుని బుగ్గులో పొరలాల్సింది అని ధర్మదేవతకి ఈ భ్రష్టత్వం పట్టింది. ఎందువల్ల ధర్మం చేసే వాళ్ళ కూడా అధర్మం ప్రబలిపోవడం వల్ల వాళ్ళని చూసి వీళ్ళు కూడా మంచి చేసేవాళ్ళు కూడా చెడ్డ చేసేవాళ్ళని చూసి చెడ్డే రాణిస్తున్నదండి. ఇప్పుడు కాలంలో మంచికి ఎక్కడ ఆస్కారం ఉంది కనుక అదే చేద్దాం మనం కూడా అంటే వాళ్ళ పక్కనే మనం జత. అట్లా చేసే కార్యక్రమాల ద్వారా దోషం అయిపోతున్నది, పూర్వకృషి దూరం అయిపోతున్నది. చేసేవాళ్ళని చూసి సంతోషపడడం కూడా ఒక పుణ్యమే. చేయకపోతే పోయినావు, చేసేవాళ్ళని చూసి సంతోషపడు. మనం కార్యక్రమం పెట్టలేం, పెట్టిన వాళ్ళని చూసి సంతోషపడు. చెప్పించగలమా, చెప్పించిన వాళ్ళని చూసి సంతోషపడు. చెప్పేవాడు మనకు దొరికినప్పుడు ఆ శ్రవణం కోసం పరుగులెత్తుకురా అన్న. కొళాయి కోసం మనం వెళ్ళాలి కానీ మన కోసం కొళాయి రాదు. అంచేత అతి జాగ్రత్తగా విచారణ చేస్తూ అనుభవానందం పొందాలి. దూరం నుంచి చూశారు, నమస్కారం చేశారు. పెద్దలు వస్తే ఏం చేయాలో విధి విధానం చెప్పుకొచ్చారు. గుర్తుంచుకోండి, అలా పడిపోక్కర్లేదు. కానీ ఎక్కడ పడితే అక్కడ కాస్త వచ్చినప్పుడు ద్వారదేశం దగ్గర సాష్టాంగ నమస్కారం చేశారు. ఎట్లా చేశారో ఆ విషయాంశాన్ని చెప్పుకొచ్చారు. అనేక జన్మల పుణ్య విశేషం ఉంటేనే కానీ అట్లాంటి మహనీయులు రారు అని ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఆ మహనీయుని చూసేటప్పటికే ఆనందం ఎందుకు కలిగిందో కూడా చెప్పారు. హరికిన్నా సర్వేషు రాజేషు నృపసద్మసు. అంతమంది కూడా పూర్ణ ప్రజ్ఞావంతులైనటువంటి ఆ మహానుభావుని చూడగానే వందనం చేద్దామనిపించింది. ఒకళ్ళని చూస్తే తిట్టబుద్ధి, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి, ఇంకోళ్ళని చూస్తే మొత్త బుద్ధి. ఎందువల్ల ఉపశాంతంచ ముఖం చేశారు. ప్రసన్న వదనారవిందం. ఆ ముఖం చూసేటప్పటికే వీళ్ళ తాలూకు ఆది వ్యాధులు తీరిపోయినట్లయిపోయినాయి. కాంతంచ దీప్తం ప్రతికటమాటచ. అఖండమైన దీప ప్రకాశం ఉండు. సామాన్య క్రిమికేట కాదు చచ్చిపోయినట్లు. వీళ్ళ తాలూకు లౌకిక వృత్తులు నశించిపోయినట.
ఆ మహాప్రకాశ జ్వాలతో కూడుకున్న విశ్వామిత్రుని చూసేటప్పటికి అంతకు ముందు వీళ్ళకి ఏమైనా కోరికలు ఉన్నాయేమో, ఆ కోరికలన్నీ చిన్న చిన్న కీటకాల పురుగు దీపం దగ్గర చచ్చినట్లు ఆ మహాతేజస్సు చూడగానే నశించిపోయినాయి. నివృతాం చోర్జితాకారం తథానం భాస్వరం వపు. సాక్షాత్ అపర సూర్యమండలం భూలోకం దిగొచ్చింది మొన్నట్టుగా కనబడుతున్న మహానుభావుని చూసి ఆ తపశ్చేత కూడుకున్నటువంటి పూర్ణ పురాకృత సుకృతం చేత వీళ్ళకి లభించినట్టుగా భావిస్తూ ఉజ్వలమై బలిష్టమై మనోజ్ఞమై భీషణమై ప్రకాశమై ఆనందకరమై ఆహ్లాదంగా ఉండే ముఖాన్ని చూసి చేత్తో నమస్కారం చేశారు. చేయడమే కాదు, వారి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కారం చెయ్యాలని భావన కలిగింది. అట్లా భావన కలిగి చేయాలి, కానీ మీరు చేస్తారు చేయరా నేను సచ్చినట్టేనండి. మనం బలవంతం చేయడం నమస్కారం, మీరు నమస్కారం పెట్టండి, పెద్దవాళ్ళం మేము పెద్దలు వచ్చాను మీకు తెలియదు మనం చెప్పుకోవడమే డబ్బా, అలా అక్కర్లేదు. ఆ పెద్దలనే భావన ప్రకాశం వల్ల వారు గుర్తింపబడాలి. అయితే లౌకికులకి అలౌకికులకి తేడా ఉందా? ఉంది. గుర్తించే నేత్రద్వయం వీళ్ళకు ఉంటే నిజమైన చూపు, చూపులోని చూపులో చూపు, సుజ్ఞాని ఎరుగు జ్ఞాని మరుగు. అంచేత వారికి ఆ చూపులో ఉండే పేలవని తెలుస్తుంది. కానీ ప్రతిమ వాడు చూసిన వాడు మనలాగా ముక్కు కన్ను కాలు చెవి తింటున్నారు తిరుగుతున్నారు అనుకుంటారు. ఇది అట్లా కాదు. గుర్తించగలిగే ఇంద్రియాలు ఉన్నాయి, దాంతో చూశారు. చూసాడు తేజసాం రంజిత ప్రభం, ప్రకాశించే తేజస్తో కొడుకున్నారు. అనంత జీవిత ఆదాశ సఖీమి కామరంజిత. అన్ని భోగాల్ని పరిత్యాగం చేసిన మహారాజు. నేనే రాజు అనుకుంటే నాకన్నా గొప్పవాడు దశరథుడు. ఒకప్పుడు రాజుగా ఉండి అభినందనుడుగా ఉన్న మహానీయుడు రాజ్యాన్ని భోగాన్ని అన్ని వదిలిపెట్టి వశిష్ఠుడిలా కావాలని తపస్సు చేసి వశిష్ఠుడు అయ్యారు. అట్లాంటి మహద్వైభవ స్వరూపుడు కరుణాక్రాంత చేతస్వ ప్రసన్నై మధురాక్షరే. అతని ముఖం కేసు అలా చూస్తూ ఉంటే జాగ్రత్తగా చూసిన వాళ్ళని తెలుస్తున్నట్ట. ఎవరికి కనబడకుండా పెదవులు కొన్ని మధురాక్షరాల మంత్రాలను జపిస్తూ కదులుతున్నాయి. ఆ కదలిక దశరథుడికి వశిష్ఠుల వారికే కనబడింది, కానీ ప్రతిమా వారికి కనబడలేదు. అంటే ఆమెను పెద్దగా అరిచేయడం కాదు, ఏదైనా మంది చెప్తే హరే రామ అని పక్క వాళ్ళకి అరిచేయడం, వాళ్ళ మనసులో ఏమన్నంతా ఖాళీ. ఆషాఢ మాసమే మనసు అంతా, పైకి మాత్రం బాగా గట్టిగా అరుస్తున్నాం. అది లేదు. విశ్వామిత్రుడు తాలూకు పెదవులు కదులుతున్నాయి. ఏదో మధుర మంత్రాక్షర జపం జరుగుతున్నది. ఆ మధుర మంత్రాక్షర జపం వశిష్ఠుల వారికి దశరథ మహారాజుకు మాత్రమే గోచరించే ఆ పెదవుల కదలికని స్పందనాన్ని వీరు గుర్తించారు. వీక్షణై అమృతేనే సంస్థితంచ మిమా ప్రజా. ఆ చూపట్ల చూసేట్టు వచ్చిన వారు చూస్తుంటే ఈ శాంతి మంత్రాల ప్రభావంతో చూసిన ఆ చూపు ఈ ప్రజలందరినీ సుఖశాంతులలో ముంచి తేల్చుగాక అని ఆశీర్వచనం చేస్తున్నట్టున్నట్ట. చేతులతోటి వాళ్ళు శుభం కలుపుగాక అని మనం అనేసి వాళ్ళు దండం పెట్టేసి ఇదేం కాదు, వాళ్ళు చూపులతోటే ఆశీర్వచనం చేస్తున్నారు. ఆ మధురాక్షరాల పదవుల మీద కదులుతున్నాయి. ఆ కదిలే అక్షర స్వరూపమే ఇక్కడ ఆశీస్సులుగా వస్తున్నట్లుగా కనబడుతున్నది. యుక్త యజ్ఞోపవీతాంగం ధవళం ప్రాప్నో తెల్లని జంజం నిలుస్తున్నది. కనుబొమ్మలు కూడా తెల్లబడిపోయినాయి. ఆ తెల్లబడిపోయినాయి కొంచెం అలా వాలిపోయిన కనుబొమ్మల నుంచి చూస్తున్నటువంటి ఆ చూపు ఎలా ఉందంటే సాయం సంధ్యా వేళ మబ్బు వెనక అట్లా దాంగుని తెల్లగా చూసేటువంటి సూర్యకిరణ ప్రసారంలా ఉంది. అట్లాంటి ప్రసారంతో కూడుకుని అనంతం విస్మయం శాంతం ప్రవచ్చాన్ విశేషితః. మునిమాలోక్య భూపాలో దూరాదేశేన కృతి. దూరం నుంచే చూశారు. ఆ మున్రూపం చూసేటకే సమ్మోహనం అయిపోయింది. నమస్కారం చేయాలని హృదయంలో అందరికీ భావన కలిగింది. ప్రణానామా గలన్మౌలి మణిమాలిక భూతలం. సంస్థాభరణాలతో ఉన్నటువంటి వాడు, నవరత్న గజ కిరీటంతో ఉన్న దశరథ మహారాజు ఈ కిరీటాలు ఈ నవరత్నమాలలు నేలకి తాకేటట్టుగా పడుకు నమస్కారం చేశారు. అప్పుడు ఎట్లా ఉన్నది అంటే మహాత్యాగుల ముందు ఈ కోట్లు కానీ ధనాలు కానీ భోగాలు కానీ భాగ్యాలు కానీ మట్టిలో చేరిపోవలసినవే అని సూచిస్తున్నట్టుంది దశరథుడి తాలూకు నమస్కారం. ఎన్ని ఉన్నా ఈ ఉపాధి మట్టిలోకే పోవాలి. ఆ మట్టిలోకి పోయే ముందు మహాత్ముల వీక్షణ ప్రసారం చేసుకుని పోవాలి అన్నట్టుగా ఉందట. వారి వీక్షణ త్యాగ ప్రభావం చేస్తున్నది. వీరి వీక్షణ కూడా త్యాగాన్ని కావాలని కోరుకుంటున్నట్టుగా ఉంది. అట్లాంటి విశ్వామిత్రుడు ఆ అనుభవంతో కూడుకు నమస్కారం చేశారు. మునిరప్యావనీనాదం భూస్వావీవ శతకృతం పత్రాభివాదయంచక్రే మధురోధారాగిరాహ. సూర్యుడు కాని ఇంద్రుడికి అభివందనం చేసినట్టుగా మరలా విశ్వామిత్రుడు కూడా తల అట్లా వంచేర్చంతే. నమస్కారం చేస్తే వాళ్ళు వీళ్ళు తట్టుకోలేరు, బదులైపోవడమే. అందుచేతను విశ్వామిత్రుడు శిరస్సు కొంచెం అట్లా వంచారు. దశరథుడు గుర్తించారు. ఎందుకంటే అతనికి కాదు, అధికారానికి. చైర్మన్ గారు ఎవరైనా మనం అక్కడికి వెళ్తే అక్కడ చైర్మన్ ఆడదే అవ్వచ్చు. మనం మగవాళ్ళంగా మగవాళ్ళం, మేము ఆడవాళ్ళకి ఎలా దండం పెడతామండి, మామూలుగా చస్తాం. అక్కడికి లెక్క నమస్కారం అంటే ఆమెకు కాదు, ఆ కుర్చీకి ఆ హోదా ఉంది. అట్లనే ఇప్పుడు దశరథ మహారాజుగా ఉండేటువంటి స్థితికి
ఒక్కసారి రాజసంగా లక్ష్మి ప్రపన్నుడు లక్ష్మి స్వరూపుడు కనుక ఆ మహాలక్ష్మికి అందరూ రతన్నవామి లక్ష్మీ భజతాం అని తెల్లవారగానే ప్రతి వాళ్ళు దండం పెట్టే దేవత ఎవరంటే మహాలక్ష్మి. ఆమె వద్దనే వాళ్ళు ఒక్కడు లేరు. ఏమో పోనీ చాగులు కదా మీకు వద్దనకూడదు, ఏమో ఈ జీవితం పెట్టబడుతుంది గ్యారంటీ ఏముంది. ఆ అమ్మ కరుణ ఉంటే, తల్లి జగన్మాత నీ కరుణ ఉంటే ఎవడైనా మోసేస్తారు. నిన్ను చూసేనా, నా సౌభాగ్యం ఎట్లా ఉన్నా మహాలక్ష్మిని చూసేనా మనుషులు మోయడానికి వస్తారు. ఫోన్లు నలుగురు తెంపుకోవచ్చు, పట్టుబడి జగోతులో పరిసిన తెంపుకుపోవచ్చు. అట్లా అని నిన్ను అనుగ్రహం లేకపోతే వ్యవహారం కుదరదు కనుక నీకు నమస్కరించిన వాడు ఎవరున్నారు? పొద్దున్న లేచి ఎంత దేవుడు అంటే భక్తి లేనివాడు, నిరీశ్వర సిద్ధాంతం చెప్పేవాడు కూడా అమ్మవారు లక్ష్మీ దేవాలయం. అక్కడ అనకపోతే ఏమేంటి, ఏం ప్రమాదం, ఏమో కంపెనీ ఆవిడ కానీ పోయిందంటే వాదించడానికి నోరెత్తి ముద్ద మింగితేగా. అన్నం భగవత్ స్వరూపం, అన్నం లక్ష్మీ స్వరూపం, అన్నం పూర్ణ స్వరూపం. అది తింటే ఎన్నైనా బాగొచ్చు, నాస్తికం చెప్పొచ్చు, ఆస్తికం చెప్పొచ్చు. అదే లేదు, అన్నాత్ భవంతి భూత అని తదన్నం యజ్ఞ సంభవ. సమస్తమైనటువంటి యజ్ఞాల తాలూకు ఫలం అన్నం. అన్నం వల్ల సమస్త భూతాలు ఉత్పత్తి. భూతాలకు ఉత్పత్తి కారణ హేతుభూతమైన అన్నం లేకపోతే ఈ భూతాలన్నీ ప్రశ్న లేదు, సమాధానం లేదు, చెప్పలేదు, మీరు వినలేదు. అంచేత అందరూ నిద్రాణమే. అలా ఉండకుండా ఉండాలంటే ఆ ప్రకాశాన్ని గుర్తిస్తూ నమస్కరించాలి. కానీ ఎంత మహాలక్ష్మి సంపన్నులైనా సరే విరాగుల ముందు ఎందుకు కొరగాని వారే సుమా అన్నట్టుగా వారు త్యాగ గుణాన్ని చాటుకుంటున్నటువంటి విశ్వామిత్రుడి దగ్గర నమస్కారం చేశారు. మధురమైన ఆదర వాక్యాలతో అన్నట్ట దశరథ మహారాజు. తతో వశిష్ఠ ప్రముఖ సర్వయేవ ద్విజాయతాః స్వాగతాదిక్రమేణైకం పూజయామాసురాదృతా. వశిష్ఠాది బ్రాహ్మణులందరూ కూడా స్వస్తి అన్నారు. వశిష్ఠులు వారు నమస్కారం చేయక్కర్లేదు. సహపాఠకులైన వారు ఒకసారి అట్లా చూసుకుంటే చాలు. వందనాల్లో కూడా రకరకాలు ఉన్నాయి. పెద్దలు కలుసుకున్నప్పుడు అంత నేత్రాలతోటే వందనం, అంతేగాని మహాప్రభు వచ్చారని సహాష్టంగా పడిపోతే అదసభ్యం. చిన్నవాడు వందనం చేస్తున్నప్పుడు వారికి మళ్ళీ మనం తెలియబెట్టడమా అంటే ఆత్మభావంతో పెట్టచ్చు. ఇక్కడ పూర్ణకాములు ఉన్నారు కనుక పెడితే అందరిలోనూ స్త్రీల్లోనూ పురుషుల్లో ఉన్నది మహద్వైభవం చైతన్యం నమస్కారం చేయొచ్చు. కానీ ఆ నమస్కారాలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా చేసే విధానం ఉంది. దేవాలయాలకు వెళ్ళినప్పుడు నిలబడి చేయమన్నారు అంటే ఆలోచించే పెట్టారు. అక్కడ పడుకుని నమస్కారం చేస్తే ఆ మడ్డి జుట్టు అంటుకుంటుంది కావచ్చు. అక్కడికి వెళ్ళాక నిలబడి చేయండి నాయన, నందికి వెనక్గా ఉండి చేయండి. నందికి పక్కగా వెళ్ళి చేస్తే ఈశ్వరుడు ఒప్పుకోడు, నందీశ్వరుడు అసలు రానివ్వడు. నేను నీకు తక్కువగా కనపడి వాడు ఎక్కువ కనపడ్డా, వాడి దగ్గర నీకు ఇంకరుని నాకు ముందు ఏమైనా పడేస్తే లోపలికి వెళ్ళే అవకాశం లేకపోతే లేదు కనుక ముందు నా వెనక ఉండి నమస్కారం చేసి లోపలికి వెళ్ళాం. అలానే విష్ణాలయంకి వెళ్ళినప్పుడు గరుడాళ్ళ వారి దర్శనం ఒకసారి చేసుకుని విష్ణువు నమస్కారం చేయడం. ఎందుకని భక్త పరతంత్రులు వారందరూ కూడా పరతంత్రులు కనుక వారికి నమస్కారం చేసిన తర్వాత ఆ భగవంతుడు నమస్కారం చేయడానికి కావాల్సిన అర్హతని ఇస్తారు. ఇట్లా ఇక్కడ వాళ్ళందరిలోనూ వశిష్ఠుల వారి శ్రేష్ఠులు వచ్చారు. నేత్రద్వయం ఒకసారి అలా రమ్మోడ్చి తీశారు. విశ్వామిత్రుడు కూడా చిరునవ్వు నవ్వుకున్నారు, వారికి తెలుసు కనుక ఆ విషయం. అంతేకాకుండా ఆదరాభిమానంతో ఇంకా వచ్చిన బ్రాహ్మణోత్తములందరూ కూడా వారికి యథోచితంగా సత్కారాలు చేశారు, పప్పరలు చేశారు. అసంకితోపనీతేన భాస్వతా దర్శనేన తే సాధో స్వనుగృహీతాః స్మో రవిణీవాంబుజాకరాః. ఓ మహానుభావ, నీ దర్శనం చేత నేను పునీతున్నైపోయినాను అన్నారు దశరథుడు. ఎలా పునీతున్నైపోయినానంటే చెప్పుకొచ్చారు. సో రవిణేవాంబుజాకరాః, సూర్యకిరణాలు తాకడం చేత కమలం విచ్చుకుంది ఎట్లా అర్హత కలుగుతుందో నీ నేత్రద్వయ ప్రకాశంలో ఉండే కాంతి పుంజాల చేత నా ఇంద్రియాలనే కమలాలని వికసించినాయి. ధీ యోయోనః ప్రచోదయాత్, బుద్ధివృత్తులు ప్రకాశించినాయి. ఆ ప్రకాశించడానికి కారణం నీ చూపు కనుక నేను ధన్యుణ్ణైపోయినాను. యదా నాది యదుక్షుణ్ణం యదా పాయా వివర్జితం తదానంద సుఖం ప్రాప్తం మయా త్వదర్శనాన్ముని. మునిశ్రేష్ఠ, నీ దర్శనంతో వృద్ధి క్షయం లేనటువంటి ఆనందం నాకు పూర్ణమైపోయింది. అది అమనస్కం. అన్నిటికీ వృద్ధి క్షీణతలున్నాయి. మనకి లౌకిక ఆనందాలకు వృద్ధి ఉంది, క్షీణత ఉంది. ఆ ఆనందం పొందాలని ఎగురుకుంటూ వెళ్ళినప్పుడు వృద్ధి, ఆ పొందిన ఆనందం అయిపోయిన తర్వాత ఎరుమహం వేసుకు ఉత్తరకు వస్తాడు, క్షీణత. అంతే. సినిమాకు పోయేటప్పుడు సంబరం, మెట్లకి ఎగురుకుంటూ సీట్లు లాగితే పక్క మనం తోసుకుని ఇక్కడ టికెట్ తీసుకున్నా అంటే ఎంత వస్తారు అనుకుని వెళ్ళిపోయి కూర్చోవడం. అదంతా అయిపోయి శుభమని చూపించేస్తాడు వెర్రి మొహంతో. చెమటలు పోసి ఫ్యాన్ కింద కాకుండా పక్కన కూర్చుంటే ఇక చూడు ఆ కళ ఎంత బాగుంటుందో యువతలకు వచ్చాక. చిట్కల అట్లా ఏదైనా ఒక ఆనందం పొందడం కోసం వెళ్తున్నప్పుడు ఉండే రూపాలు వేరు, అట్నుంచి వచ్చేటప్పుడు వచ్చే రూపాలు వేరు. పేరెంటానికి ఎగురుకుంటూ వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది, అయిపోయాక చెమటలు కారుకుంటా జంగులంతా మసీ కాడిగా బుగ్గి పూసి పూసుకుని అన్ని ఉత్తరకు వస్తూ ఉంటే అదొక కళ. అట్లా ప్రతి చోట కూడా వృద్ధి ఉంది, క్షీణత ఉంది. ఇక్కడ అది లేదు. ఈ కళ నశించిపోయే కళ కాదు,
ఆత్మానందం పూర్ణమైపోయింది. మహానుభావ నీ అనుగ్రహం చేత వృద్ధిక్షీణతలు లేని ఆనందాన్ని పొందాను. అద్య వర్తామహే నూనం ధన్యాం దుర్ధర్మత భాగవాగమ్యాస్యేమాయభయం లక్ష్యమాగత. మీ దృష్టి మా మీద పడ్డం వల్ల ధర్మబలం చేకూరింది, మేము ధన్యులమైపోయినాం. ఏదైనా అధర్మం చేద్దాం అనుకున్నా పెద్దల తాలూకు కరుణ అట్లా పడుతూ ఉంటే అధర్మానికి మనసు ముందుకు వెళ్ళడానికి భయపడుతుంది. అమ్మో ఒక శిక్షణలో ఉన్నాను, కొంపదీసి చేస్తే వాళ్ళు పట్టుకుంటారేమో అని. మనకు తెలియనప్పటికీ తెలిసినప్పటికీ తేడా మనకు తెలియట్లేదు, పెద్దలేక్కర్లేదు. మనం గ్రంథ విచారణ చేయకుండా ధర్మ ప్రసక్తి ప్రవచనం లేకుండా ఉన్నప్పుడు మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? అసలు దేవుడు అంటే తెలియకుండా, ఒకవేళ తెలిసినా దేవుడు అంటే మన గూట్లో మాత్రమే ఉన్నాడు. అగరపుల్ల అలా వెలిగించి అక్కడ పెట్టేసి అట్టుకుండా వైద్యం పెట్టేసి మన నోట్లో పడుకుని అక్కడి నుంచి లేచిపోయి వాళ్ళకి పూజ అయిపోయింది అనుకున్న రోజులు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు విచారణతో కూడుకున్నాగా ఎక్కడ లేడు అని తెలుసుకున్న తర్వాత ఎక్కడ చూడటం, మనం చేసిన తప్పు పని గూట్లోంచి చూడటం చాలా కష్టం లేండి. ఎక్కడో చిన్న గూట్లో పెట్టి తెరకట్టిస్తాము, మేము చేసిన తప్పుడు పని వాడు చూస్తాడా అంటే ఇప్పుడు ఎట్లా కాదు. విచారణ ఒకటి వచ్చిందిగా, మీరు రాకపోయినప్పుడు మేము హాయిగా బతికేవండి, వచ్చింది ఏం మా దొంప తీస్తున్నారు. ఎప్పుడు గురుగీత ప్రారంభించారు మా ప్రాణం తీయడానికి, అక్కడి నుంచి ఒకటి 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 చెప్పి 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 ఇట్లా ఎందుకు కష్టపెడతారు? కష్టపడకుండా ఇష్టమైన ఫలం దొరకదు. రామచంద్ర తాలూకు పూర్ణానుభవం కావాలంటే కష్టపడకుండా ఎక్కడి నుంచి వస్తుంది? మనం చేసే పూజలు యథార్థమైన పూజో కాదు, విచారణ చేసుకుంటున్నాం. పట్టలేదు తిట్టలేదు, నైనా మనం ఇంతవరకు చేస్తున్న పూజ ఇది, దీని తాలూకు ఫలితం ఇది. ఆ ఫలితం అయిపోతే మళ్ళీ కిందకి దిగొచ్చేస్తాం టూరిస్టులో వెళ్ళొచ్చినట్టు. అది కాకుండా మీకు వెళ్ళాలంటే ఇది, ఆ ఫలితాన్ని పొందాలంటే మహనీయుని ఆశ్రయించండి, ఇది ఏం చెప్పుకున్నప్పుడు ఆశ్రయించాల్సిన వస్తువు చెప్పాం, ఆశ్రయించే పద్ధతి చెప్పాం, ఆ పద్ధతి వల్ల వచ్చే అనుభవం చెప్పాం. ఈ మూడింటిని బాగా ఆలోచించుకుని ఇది చేస్తారా? లేదండి మాకు అదే బాగుంది, పూర్వంలాగే తింటూ తిరుగుతూ హాయిగా ఎగురుకుంటూ వాళ్ళ మీద నేరం వీళ్ళ మీద నేరం, వాళ్ళతో చాడీలు వీళ్ళతో చాడీలు, అక్కడ మాయమాట ఇక్కడ మాయమాట, ఇట్లనే బతుకుతారా? బతకండి. ఆఖరికి భగవంతుడు మాయలో మాయగా జీవితంతో గడుపుతూ ఆఖరికి పశుపక్షి క్రిమి కీటక తిరిగి రూపాది హీనయోనుల్లో పోతారు. ప్రహ్లాదకు సప్తమ స్కంధంలో చెప్పుకొచ్చారు. మణి మంత్ర మాతంగ మహీ ప్రముఖ వైభవంబులు నిరర్థకంబులు తోడరావు. ఎన్ని గొప్పతనాలన్నా ఎంత మేధస్సున్నా తలకాయలు పెట్టే తెలివితేటలున్నా అక్కడ పనికిరావు. ఈ తలకాయ ఇక్కడ పడిపోయిన వెంటనే తెలివిపోయింది. పంచభూత మిశ్రమైన ఈ దేహాలయం పెర్మనెంటా? పోనీ పెర్మనెంట్ గా ఉన్నప్పుడు ఏమైనా మంచి పని చేసావా? నీ కొంప తీసే ఆలోచనలే. అట్లాంటప్పుడు నీ వెనక వచ్చేది నీ ఆలోచనే తప్పిస్తే ఈ శరీరం వస్తుందా? శరీరం పడిపోతున్నది, ఆలోచన వస్తుంది. ఆలోచన ఏం చేస్తుందండి? ఏ ఏ ఆలోచనలు కలిగి ఉంటారో ఆయా ఆలోచనలతోటి ఈ ఘటాలు నిర్మాణం అవుతూ ఉంటాయి. ఆ ఘట నిర్మాణమై మరలా పుంజీభూతంగా దుఃఖాలు అనుభవిస్తుండాలి. అట్లాంటి స్త్రీ మాకు తగ్గిపోయింది మహానుభావ, మీ దృష్టి పడింది కనుక. అంటే పెద్దల దృష్టి పడితేనే పోతుందా? అవును. వారి తాలూకు వీక్షణ ప్రభావం అంత గొప్పది. వారి తాలూకు నేత్రం నుంచి ఆ ప్రసారం అవుతున్నప్పుడు ఆ ప్రసారానికి ఎదుర్కొన్న అందుకు ఉపన్యాసాలు వినేటప్పుడు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎదుర్కొండా కూర్చుండా పక్క ఈ పక్క డొంకల్లో దూరి కూర్చోండి. స్థలం చాలా కూర్చున్నాను అనుకోండి, ఇక్కడే ఇబ్బంది లేదు, నేను అందరికీ చూస్తూనే ఉన్నాను. అలా అంటే అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని చేస్తాం అని చేతను. అట్లా పెద్ద స్థలం ఉన్నప్పుడు కూడా వెనక గోళ్ళ కోసం జాగ్రత్తపోతుంటారు పోయి. అయితే అక్కడికి వాళ్ళు చూస్తూనే ఉంటారు, సంతులు వాళ్ళ కంటి పడకుండా ఉండరు. ఒకవేళ పడకుండా ఉంటే అది వీళ్ళ ప్రారంభం. మెట్ల అవతల కూర్చుంటుంటారు కొంతమంది స్టైలిష్ గా, లోపలికి వస్తే డిగ్నిటీ భంగం వాళ్ళకి. అంతమందిలో మేము కూర్చున్నట్టు ఓహో మీరు వచ్చారా అంటారేమని. ఎందుకు అట్లా అంటారంటే అంతకుముందు వాదించుంటారు దేవుడు లేడు దెయ్యాలని. అలాంటి వాళ్ళు కూడా వస్తారు. ఎందుకు అంటే వీళ్ళు చెప్పే దాంట్లో ఏదేది లోపాలని గుర్తించి తర్వాత మళ్ళీ వాదించడం కోసం. అట్లా వచ్చేవాళ్ళు కూడా దూరంగా ఉండి ఉంటూ ఉంటారు. తినడం వల్ల కొంత శక్తిపాతం అయినా ఆ నేత్రద్వయం నుంచి వచ్చేటువంటి ప్రసార కిరణాల ద్వారా జ్ఞానం పోతుంది. మాకు ఆ జ్ఞానం తొలగిపోయింది ఈ కరుణ చేత. కూర్మ దృష్టి, మత్స్య దృష్టి, అట్లనే కుక్కర దృష్టి, ఈ మూడు దృష్టిలు కూడా భగవత్ స్వరూపులైనటువంటి పెద్దల దగ్గర ఉంటాయి. వారి సంకల్పంతో మాత్రమే జ్ఞానం చేయగలరు. అట్లా సంకల్ప ప్రభావంతో తోటకాచార్యుని శంకరులు అద్వైతమూర్తిగా చేయడమే కాకుండా 14 భాషల్లో భాషాగోవిదుని చేశారు. అట్లా స్పర్శతోటి, సంకల్పంతో ఆ సంకల్పాన్ని స్పర్శించి వాక్కు ద్వారా స్పర్శించారు నాదుడు. వాల్మీకిని తపస్సులో పూర్ణ ప్రజ్ఞావంతుని చేసి కావ్యకర్తగా చేసి నిలబెట్టారు. అస్తమస్తక సంయోగంతో గౌడపాదుల్ని మహానుభావుడైన సుఖబ్రహ్మ ఆశీర్వచనం చేసి సంకల్ప ప్రభావంతో యోగమూర్తిని చేసేశారు. ఇట్లాంటి వారందరూ ఉన్నారండి. అంచేత లేకుండా ఈ ధర్మాలు చెప్పలేదు. కనుక విశేష విచారణ ఏమిటంటే మీ అనుగ్రహం చేత మా దుఃఖం పోయింది. ఏం ప్రకటంతోత్ర రాజోదా మహర్ష్యా అసానేషు సభాస్థానం అసాధ్య సౌపావిసం. దశరథుడు మహర్షులందరూ పలుకుతుండగా స్వాగత సత్కారాలు చేస్తూ సన్నిధిలో తీసుకెళ్ళారు. అక్కడ కూర్చుంటే చేశారు.
తదృష్ట్వా మాలితం లక్ష్మ్యా వీతస్థా సమస్తమం ప్రభుశ్చోవతనో రాజా స్వయమగ్యా స్వవేదితం. తపో లక్ష్మి చేత అలంకారంగా ఉన్నటువంటి విశ్వామిత్రుడికి అర్ఘ్య ప్రదానం చేద్దామని చెప్పి దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా భయపడ్డారు. ఏమండి, మీ పాదాలు కడగవచ్చు నా స్వామి, మీ చేతిలో వచ్చింది అనాంబాబాయి వద్దులండి అయితే అని. తపస్సు తాలూకు ప్రభావం అంత గొప్పది. ఇంత బలవంతుడై చతురంగ బలాలు ఉండి రాజ్యలక్ష్మి సంపత్తో ప్రకాశిస్తున్న దశరథుడు కూడా పెద్దల దగ్గరికి వెళ్ళాలంటే అది అగ్నిహోత్రం. దాంతో సరసం ఆడితే ఏకాలు ఊరుకుంటాం. అగ్నిహోత్రమే కానీ ఆ రూపం ధరించి వచ్చింది మన కోసం. అది చిదగ్నికుండం. మామూలు అగ్ని అయితే తాకలేరు, దగ్గరికి పోలేరు. దాని వల్ల వీళ్ళకి దుఃఖం వస్తుంది కనుక వీళ్ళు తాకేటట్టుగా, దగ్గరికి చేరేటట్టుగా, అనుగ్రహించేటట్టుగా అవకాశాన్ని కల్పించి వచ్చిన అవతారాలు అవన్నీ. చిదగ్ని కుండాలు ఆకారాలు ధరించి ఆ ఆశ్రితులందరినీ కూడా పుత్రవాత్సల్యంతో, శిష్యవాత్సల్యంతో ఉద్ధరణ కోసం వచ్చిన వారు కనుక తపోలక్ష్మి సంపన్నుడైన విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్లి అర్ఘ ప్రదానం చేయనా, ఆచమనం చేస్తున్న మీ పాదాలు కడగమంటారా అడిగారు. నవ్వి ఊరుకున్నారు. అట్లా చేశారు. అర్ఘ ప్రదానం ఇచ్చారు. అలంకారంగా వచ్చినటువంటి ఆ పాదాలను కడిగారు, అలంకారం చేశారు పాదకులకి. అమో దశరథ నమస్కారం చేశారు, ప్రదక్షిణ చేశారు. ఆజ్ఞాం ప్రతి గుహ్యాం శాస్త్ర దృష్టిన కర్మ ప్రదక్షిణం ప్రకుర్వంతాం రాజానాం పర్యపూజయే. విశ్వామిత్రుడు శాస్త్రోక్తంగా అర్ఘ్య ప్రదానాన్ని స్వీకరించేరు. పుచ్చుకునేవారు ఇచ్చేవారు కూడా అర్హత గలవాళ్ళ ఉండి తీసుకుంటే ఆ అనుభవం అక్కడే కలుగుతుంది. శతబ్రహ్మై వినేవారు పరీక్షిత్ అయ్యాడు కనుక పన్నెండు కాదు 24 చేసినా అర్థం కాదు. అట్లా చేసి పరీక్షతో తపస్సు చేశారు. ఏమిటంటే శ్రవణ తపస్సు. ఇప్పుడు మన అంతా వింటున్నారు, ఏకాగ్రంగా వినడం ఒక తపస్సు. ఇట్లా వినడం వల్ల ఏం ఫలితం వస్తుందండి? ఏ వస్తువు అని గుర్తించే తెలివి కలుగుతుంది. ఇక్కడ ఏకాగ్రతలై ఉన్నామండి. నమస్కారం చేశారు, అంజలి ఘటించారు. అంజలి ఘటించిన తర్వాత అతని చుట్టూ ప్రదక్షిణ చేశారు. విశ్వామిత్రుడు చుట్టూ దశరథ మహారాజు ప్రదక్షిణ చేస్తూ ఉంటే మేరు పర్వతాన్ని చుట్టూ వచ్చిన సూర్య భగవానుల్లా కనబడ్డారు. అంత అద్భుతంగా మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయాలి సూర్యుడు, అంతకు మించి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అట్లా ఉండి ప్రదక్షిణ చేశారు. అర్ఘ్యం కూడా సాంగోపంగంగా స్వీకరించారు. వారి చేతిలో అర్ఘ్య ప్రదానం చేసిన తర్వాత ప్రదక్షిణ చేసి ఆజ్ఞాం పూజితేష ప్రహుష్ట వసస్త. పూజితుడై ప్రసన్నుడై దశరథుని అప్పుడు ప్రసన్న వేశారు. ఇస్లామా రాజా అంతవరకు మాట్లాడు. నమస్కారం అయింది, అర్ఘ్యప్రదానం అయింది, పాదప్రక్షాళన అయింది, ప్రదక్షిణమైంది. అప్పుడు మాట్లాడారు, కుశలంగా ఉన్నావా అని. ఆ ప్రశ్న విన్నాం. వశిష్ఠేన సమాగమ్య ప్రహస్యామి పుంగవ యదార్హం చార్చేత్వేన ప్రపంచానామయా తతః. అంత మాత్రం కుశల ప్రశ్నలు వేసి ఇంకా ఆర్థిక విషయాల గురించి మాట్లాడకుండా, ఏమండి మీ రాజ్యం బాగుందా, ధనం బాగుందా, మీ పిల్లలు బాగుందా, ఇంకేం విషయం మాట్లాడారు. కుశలమా అయిపోయింది. వెంటనే వశిష్ఠుల వారికి సట్ల చూశారు. వశిష్ఠ మహర్షి కూడా ఆ సన్నిధిలోనే ఉన్నారు కనుక వారు కూడా యథోచితంగా గౌరవం చూపి నవ్వారు. శిష్యులు, మిత్రులు, మీ పరివారం అందరూ కుశలమే కదా, అక్కడ ప్రశ్నించండి. శిష్య మండలంతా కూడా ఉద్ధరింపబడుతున్నారా వశిష్ఠ మహానుభావ? లేదు, ఇక్కడ ఉండేటువంటి ఆశ్రమం వాసులందరూ కుశలంగా ఉన్నారా? ఎందుకు ఆ శిష్టాచార సంపత్తి నీకుంది కనుక నీ దగ్గర ఉండేవాళ్ళు కూడా శిష్టాచార సంపత్తి గలవారుగా ఉన్నారా? శిష్టేష్ట శిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచర. వాచామగోచర, వాకుకి మనస్సుకి బుద్ధికి అన్నటువంటి ప్రకాశం నీలో ఉంది కనుక నీ శిష్యులందరూ కూడా ప్రకాశంతో పూర్ణంగా నింపబడి ఉంటారనుకుంటాను. మంచివారి దగ్గర ఉంటే వచ్చే సంభాషణ, దుర్మార్గుల దగ్గర ఉంటే కుశల ప్రశ్నలు ఉండవు. నాయన ఇలాగే నీ శిష్యులు ఉన్నారని అడుగుతారా? వీడు దుర్మార్గుడు ఎవడి వాడేటు వీధులను తంతుంటే వీడికి శిష్యగణం ఒకటి అని చేతం. ఇక్కడ కుశల ప్రశ్నలు వేసినప్పుడు వశిష్ఠుల వారిని మీరు మీ బృందం శిష్యులు క్షేమం తెలుస్తారు. అంతేకాదు మృగపక్షాదులు కూడా మీ కరుణ చేత ప్రసన్నంగా ఉన్నాయనుకుంటాను. చూడండి, వాటికి పట్టిన స్థితి కూడా మనకు పట్టలేదు, దుఃఖపడాలి. ఆశ్రమంలో ఉండే మృగపక్షాదులకు కూడా చింతానాస్తికిలా, అవి కూడా చింత వదిలిపెట్టి శివతత్వ విచారణ చేసుకుంటున్నా హాయిగా. మనకి వదులుకుందామన్న వదలని ప్రారంభం జంతువుల కన్నా ఉత్తమ జన్మది వచ్చింది, కానీ జన్మలో ఉత్తమత్వమే కానీ ఆచరణోత్తమం లేకపోవడం చేత అనుభవం శూన్యమైపోతుంది. క్షణం యథార్హమోన్యాం పూజిత్వా సమీర్చద
ते सर्वे हृष्टमनसो महाराजनीतिनी तदोचितासनागतामिदाः संवृत्ते तेजसाः పరస్పరేణ ప్రవచ్చం సర్వే రామాయ మాధరాత్. అంతమంది కూడా ఆశీనులు కండి అని చేయాలి. సభలో ఉన్న వాళ్ళంతా కూర్చుని అందరూ ఒకరితో ఒకరు పలకరించుకుంటున్నారు, ఒకరిలో ఒకరు గుసగుసలాడుకుంటున్నారు, కుశల ప్రశ్నలు వారిలో వారు వేసుకుంటున్నారు. ఆ మాటల తాలూకు సవ్వడేమిటి అని ఆలోచిస్తే ఏం తేజస్సు, ఏం వర్చస్సు. విశ్వామిత్రులు వీరా అని విశ్వామిత్ర దర్శనం అంతకు ముందుకు చేయని వాళ్ళందరూ ఇప్పుడు చూసి చేసి ఆనందంతో పొంగిపోతున్నారు. ఎంత గొప్పగా ఉన్నారు మహనీయులు. వీరేనా ఇంత తపస్సు చేసింది, వీరేనా రాజ్యపాలన చేసింది, వీరేనా క్షత్రం బ్రాహ్మణ్యం కలిసినది అనుకుంటున్నారు వారిలో వారు. ఉపవిష్టాయ తస్మై విశ్వామిత్రాయ ధీమతే పాద్యమర్గ్యం జగాంచేరా భూయో భూయో న్యవేదయే. ఆశీరుడైన విశ్వామిత్రుడికి దశరథుడు గంధ పుష్పాక్షతలు వేసేరు, గోవుని సాలంకారం చేసి దానం చేశారు. తర్వాత మధుపర్కం ఇచ్చారు. మధుపర్కం అంటే అంచులతో ఉన్న బట్టలు కట్టుకోవడం అనుకోకండి. మధుపర్కం పాలు తేనె కలిపి, పాలు తేనె కలిపితే మధుపర్కం అవుతుంది. ఆ పాలు తేనెని స్వీకరించదు. మనం రండి రండి కాశీ తెచ్చుకుంటారా అని మనం అంటుంటాం కదా. అలా పెద్దలు వచ్చారు కనుక వారికి పాద పూజ అయిన తర్వాత, వారికి విశ్రాంతి కలిగిన తర్వాత గోదానం చేయాలి. కాలంకృత గోదానం చేస్తే అక్కడ విశేష పుణ్యం ఉందన్నారు. పెద్దలు రాగానే ఆ గోవుని వారికి ఇస్తారు. ఎందుకంటే ఆశ్రమం వాసులు కనుక ఆ గోక్షీరాన్ని వారు తాగుతారు. లేదు గోక్షీరాన్ని తెచ్చి ఇవ్వాలి. అది ఇది లేకపోతే మధుపర్కం తేనె పాలు, ఇప్పుడు బర్రె పాలు ప్యాకెట్ పాలే కానీ మన గోపు పాలు దొరుకుతుంది, అది పిండి పాలు, అవి కలిపి కొంచెం అందులోనే ఎక్కడెక్కడే తృప్తి కనుక ఆ పాలు తేనె కలిపి వారు రాగానే స్వాగతం పలికి పాద పూజానంతరం రాగానే గ్లాస్ పట్టుకెళ్ళి ఇచ్చడం కాదు. అది వారు కూర్చుని విశ్రాంతిగా ఉన్న తర్వాత పుచ్చుకుంటారా అని అది విశేష ధర్మం ఆ కాలం నాడు. ఇప్పుడు బోర్నవిటా ఫ్రూట్ కాఫీ ఏది ఇచ్చినా సరే తత్తుల్యం. ఉపవిష్టాయ విశ్వామిత్రాయ ధిమతే పాద్యమర్గంచ. కథలు వచ్చినా ఇప్పుడు పుచ్చుకున్నారు, తప్పదు. కాఫీ కషాయాలు అయినా కళ్ళు తిరిగిపోతాయి, ఇవ్వండి వాళ్ళాడు. ఎందుకంటే తీసుకోకపోతే శరీరాలు ఉండటం లేదు కనుక. అర్చిత్వాద్ విధిత్వా విశ్వామిత్ర విభాషత ప్రాంజలి ప్రేమతో వాక్యం మిదం ప్రేతామనానృప. విధి విహితంగా పూజితుడై ప్రీతుడై చేతులు జోడించి వినయంతో ఉన్న దశరథుడు ఇట్లా అన్నారు. స్వామి తమరు ఎందుకు ఏం చేశారు? ప్రశ్న వేద్దారు. యథా అమృతస్య సంప్రాప్తిర్యదా వర్షం అవర్షకే యథాంధస్యాక్షేణ ప్రాతిర్భగవతా గమనాం తదా యథేష్టాదార సంపత్తాం పుత్రా జన్మ వృతావతాః స్వప్న దృష్టార్థ లాభస్య భవదాగమనం తదా యదేర్చితం సంయోగం ఇష్టస్యాగమనం యదా ప్రణశ్చ యథా లాభో భవదాగమనం తథా యథా హర్షో నభోగత్య కృతశ్చ పునరార్తత తథా స్వాగతామా బ్రహ్మన్ స్వాగతం తే మహాముహు. మానవుడికి అమృతం దొరికినట్లుగా ఉంది నీ రాక. ఎట్లా ఉంది అంటే స్వామి మీ రాక సంప్రాప్తి వర్షం అవర్షకే. వర్షాలు లేని స్థలంలో వర్షం పెడితే ఎంత హాయిగా ఉంటుందో, అసలేమి తెలియని వాడికి అమృతం దొరికితే ఎంత బాగుంటుందో. అందాస్య క్షణ ప్రాప్తి భవతి. గుడ్డివాడికి చూపొస్తే ఈ క్షణ దృష్టి కలిగింది. దృష్టి కలిగించిన వాళ్ళనే పొగుడుతాం దేవుడిని. దృష్టి ఇచ్చిన వాడు సర్వేశ్వరుడు ఎంత గొప్పవాడు. ఆ దృష్టి చెడుకి ఆగమనం తథా వచ్చేటికి ఎంత ఆనందపడతారు. ప్రదేష్ట ధారా సంపత్రాత్ పుత్ర జన్మ ప్రవోతి. సంతానహీనుడైన వాడికి మనోవాంఛా సిద్ధిరస్తు అని పెద్దలు పరిగేటప్పుడు సంతానవంతుడైతే ఎంత ఆనందం కలుగుతుందో. స్వప్రదృష్టార్థలాభస్య భవదాగమనం తదా. కలలో కనిపించిన వస్తువు ఇలలో దొరికితే బా నిజంగా మీరు నమ్మరు, నిన్న అట్లా అయింది పుట్టుదు. ఏం పొంగిపోతాడో అదేం పెర్మనెంట్ కాదు, కానీ అప్పటికి తాత్కాలికం. కలలో కనపడ్డది ఇలలో దొరికినట్లయింది. మీరు వస్తారని మేము ఊహించకపోయింది కూడా ఊహించుకున్నట్లే అయింది. మహారామచంద్ర ప్రభు ఈ స్థితిలో ఉన్నారు. ఇప్పుడే వశిష్ఠుల వారితో మాట్లాడాను, ఆ కాలం వస్తుందన్నారు. అనగానే ఆ కాల స్వరూపులైంది. ఇదే స్థితిన సంయోగ ఇష్టస్యాగమనం తదా. చాలా రోజుల నుంచి కోరబడే వస్తువు అకస్మాత్తుగా దొరికితే, పిల్లవాడు ఉత్తరం కూడా రాయట్లేదు, అప్పుడు 6 నెలలు అయిపోయింది, దుబ్బదగ్గర వాడు ఉన్నాడో లేదో అనుకుంటున్నారు. ఇంకెవరో టెలిగ్రామ్ ఏం చేయరా, ఫోన్ ఏం చేయరా, అసలు వాడేమైపోయినారు. అమ్మా అందరు కొట్టాడు. అమ్మయ్య రారా అని చెప్పి తిని చేతిలో పెట్టి ఇటు కాస్త తర్వాత వండుకుంటుందో పోవడం. వాడిని కావలించుకుంటే ఎంత ఆనందం కలుగుతుందో. ఇష్టమైన వస్తువు, అన్నిటికన్నా ఇష్టం దేహం అనుకోండి, అంతకన్నా ఇష్టమైంది అని భావించుకుని లౌకికంలో తిరిగినప్పుడు కొడుకులు, కోడళ్ళు మళ్ళీ వేరు మనవలు, వీళ్ళందరినీ ముద్దు పెట్టి కోడలు కావాలనుకుంటే అత్తగారు వచ్చి ఎక్కడ జరగదు. అది జరిగిందంటే బ్రహ్మ మిథ్య జగత్ సత్యం. జగన్ మిథ్య బ్రహ్మ సత్యం కదా. కోడలు అత్తగారిని కావలించుకుంటే అయితే లేకపోలేదు. అట్లాంటి వాళ్ళు కూడా అక్కడెక్కడన్నా పంటి వెళ్ళి బ్రతకడం గడిపే
వాళ్ళు ఆ అత్తగారి కోళ్ళు అందరూ చూస్తే తల్లి కూతుళ్ళు అనుకున్నాము. తర్వాత వారు చెప్పారు మాకు వాళ్ళని తల్లి కూతుళ్ళు లాగా ఉన్నారు. అట్లా పెనవేసి తిరుగుతుంటే అది చాలా ముచ్చట అనిపించింది. ఎక్కడో జాబాలాశ్రమం గౌతమాశ్రమాల్లో ఇట్లాంటి సంభవిస్తాయి కానీ సామాన్యంగా నా తల్లి నువ్వు వచ్చావన్నది ఈవిడాడదు, అమ్మగారండి అత్తమ్మగారండి అంటుంది. అత్త అమ్మగారైంది కానీ అమ్మ అత్తగారు కాలేదు కనుక అట్లా నమస్కారం చేసినా ఆ భావన వాళ్ళకి ఉండదు. కొడుకు మనవాడే కదా, కావాలించుకుంటే కావాలించుకోవచ్చు. వెంటనే కాస్త కాళ్ళు చేతుల్లో మనం తీసుకుంటాం, గారా బాబు అని. అక్కడ కావాలించుకోవడం ఉండదు. ఒక తెగ ముద్దులు పెట్టి గురమేకని కూరేయమంటే కూరేగుతాం. ఇష్టం, ఇది ఇష్టపూర్తం కనుక వస్తువు మందైనప్పుడు మనకి ఆ వస్తువు చాలా కాలం అయిపోయినప్పుడు ఆ వస్తువు కోసం ఎదురు చూస్తున్నప్పుడు అది దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందం. ప్రణశ్చేదా లాభో భగవదాగమనం తదా. ఇంకా ఇష్టమైన వస్తువుని వాటేసుకోలేక ఇష్ట వస్తువు సన్నిధి వస్తువుని వాటేసుకున్నట్టుందిట. భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. పురుడు పోసుకున్న తర్వాత 5వ మాసం 6వ మాసం పిల్లడితో వచ్చింది. రాగానే ఆమెను చూసి ఆమెనే వాటేసుకోవాలని వీరికి ఉంది. లోకం చూస్తే బాగోదని పిల్లల్ని వాటేసుకున్నాను. మా బాబే అని ఆ రోడ్డు మీద ఆడేసుకుంటే ఇదికే పిచ్చిరోగమా అంటారు. అంచేత ఆమె వీడి హృదయంలో ఆ భావం ఉంది. రాగానే అబ్బాయి ఎన్నాళ్ళైపోయింది నేను చూసి దర్శనం చేసి అని గాఢ పరిశ్రమం చేద్దామని ఉన్నా అక్కడ బాగోదని పిల్లవాడిని ఎత్తుకుని ముద్దులు వర్షం కురిపిస్తూ ఆమె మీద దృష్టి పెట్టుకుని ఈ పని చేస్తున్న మానవుడు ఎట్లా ఉంటాడో అట్లా ఉంది. మా ఉపమానం ఎంత అద్భుతమైందండి. ఉపమానం నీచంగా ఉన్న ఉద్దేశం పూర్ణం. ఎందుకంటే దొరకని వస్తువు దొరికితే, అనుభవించి విడిచిన వస్తువు మరలా చేపెడితే ఆనందమే పూర్ణమైన ఇలాంటి వారు మాకు దర్శనమిస్తే, అంత సీతారామంలో కూడా చెప్పుకున్నాం. పరపురుషాన్ని రక్త గలభాన్ని ఎల్ల పనులు గృహంబులన్ గోరి గోరి సేయుచున్ ప్రేణ పొందు సుఖంబులు కుకురీతి. ఉపమానాలు మాత్రం హృదయంలో పెట్టుకుని ఈ ఉద్దేశం పెట్టుకోకండి. ఉద్దేశంలో ఉండే భావన మాత్రం పూర్ణం చేసుకోండి. ప్రణష్టస్య యథా లాభో భగవదాగమనం తదా. కోరుకున్న వస్తువులన్నీ ఎదురుకుండా ప్రత్యక్షమైనట్లుగా. యథా హర్షో అభోగత్య మృతస్య పునరాగత. చచ్చిపోయాడు అనుకున్నారు, వీధిలో పడేశారు, అందరూ ఏడుస్తున్నారు. అయ్యో లేక లేక వీడు ఒక్కడానికి ఇంటి విడిపోయినాడు అనుకున్నారు. అకస్మాత్తుగా వాడికి ప్రాణాలు వచ్చాయి. వాళ్ళైతే అమ్మా అన్నాడు. ఎంత ఆనందంగా ఉంటుందండి. అట్లా మృత శరీరంలో ప్రాణాలు ప్రవేశిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అలా స్వామి నీ దర్శన ప్రభావం చేత మా జడభూతమై మృత శరీరాలుగా ఉండేటువంటి దీనికి చైతన్యం వచ్చింది. ఇప్పుడు ఇంతవరకు నిర్జీవంగా ఉన్న మాకు జీవత్వాన్ని ప్రసాదించారు. కదా త్వాగమా బ్రహ్మ స్వాగతం తే మహాముని. అటువంటి రాక చేత ఆనందం కలిగించిన మీకు మీ రాకకి అనేక నమస్కారాలు చేస్తున్నాను. బ్రహ్మలోక నివాసోసోహి కశ్యాపి ప్రీతమావహేత్ ముని తదాగమతస్య స్వమేవా భ్రమతే. బ్రహ్మలోక నివాసంలో ఉండే ఆనందం ఎవరికీ తెలియదు. కానీ మీరు బ్రహ్మవేత్తలు కనుక మీరు ఉపవిష్టులు ఇక్కడ కూర్చుంటే ఇదంతా బ్రహ్మసభగా భాషిస్తుంది. ఎవరు కూర్చుంటే ఆ సభకు ఆనందం వస్తుంది. ఇక్కడ పాట కచేరీ వాళ్ళు కూర్చుంటే సంగీత సభ, పండితులు కూర్చుంటే విద్వత్సభ, బ్రహ్మవేత్తలు కూర్చుంటే సాక్షాత్ బ్రహ్మలోకం. అది కావాలి. ఇప్పుడు మీ రాకతోటి మీరు ఆసీనులై కూర్చుంటే మీరు ఉపవిష్టులు అవడం చేత ఈ ప్రాంతం అంతా కూడా ప్రకాశిస్తుంది. అందరి హృదయాలు బ్రహ్మ విచారణతో నిండిపోయినాయి. ఈ హృదయాలకు ఉండే జాడ్యం ఇది. ఎక్కడ చేరితే ఆ విచారణ చేసేస్తుంటాయి. పాట కచేరీకి వెళ్ళామంటే ఆ పాట ఈ పాట ఈ పాట, రికార్డెన్స్కి వెళ్తే ఈ డాన్సు ఆ డాన్సు ఆ డాన్సు, సినిమాకి పోతే ఆ మాట ఈ మాట, ఊరుగాబులు చెప్పుకుంటే అది ఇది, భగవంతుడి దగ్గరికి వచ్చి అన్ని పోసుకుంటుంది. అన్ని పోసుకుంటూ ఉంటూ జీవితం గడిపే వాళ్ళకి అన్నిటినీ వదిలిపెట్టి పరిపూర్ణ తృప్తిలోకి రాగలిగే మార్గాన్ని చూపించే మీరు వచ్చారు కనుక అవన్నీ నశించిపోయినాయి. ముందే చెప్పాడు, దీపం దగ్గరికి పోయి పిలవాలన్నీ మాడిపోయినట్లుగా మీ ప్రకాశంలోనే మా కామ్య కోరికలు నశించిపోయినాయి. మేము పూర్ణ తృప్తిని పొందాం. గంగాజలాభిషేక కృత్యపే పరం కామ కించదే కారిణావతం ప్రాతభూతోసి విప్రా ప్రాప్త పరమద మిహ. తన కోరిక ఏమిటో నాకు చెప్తే మీరు సెలవిస్తే నేను తప్పకుండా అట్లా చేస్తాను. దానానికి సరైన పాత్ర దొరికింది. మహనీయులు మీరు వచ్చారు. అది పాత్ర దొరికింది కనుక ఇప్పుడు చేసేవలసింది. అప్పుడు కాలాకాలాలతో సంబంధం లేదు. విశ్వామిత్రుడు కార్తీక మాసంలోనూ మాఘమాసంలోనూ వచ్చి అక్కడ పాలు కడిగించుకుని మీరు ఏమైనా ఇస్తారో అడగలేదు. మాఘమాసం కార్తీక మాసం కానక్కరలేదు. మహనీయులైన వారు వచ్చారు కనుక మీ అడుగుతోటి ఇక్కడ కాలం దేశం కూడా పవిత్రమైపోయింది కనుక అన్ని వస్తువులు మీలో పూర్ణమైనాయి. దాన పాత్రలు తమరు దయచేశారు. నాకు మహదానందంగా ఉంది. పూర్వం రాజర్షి శబ్దేన తపసాజ్యురితి ప్రభాః బ్రహ్మర్షిత్వమను ప్రాప్తాః పూజ్యోసి భగవన్మయా. పూర్వం తామకప్పుడు తపస్సు చేయకముందు రాజర్షులుగా ఉన్నారు. తపస్సు చేసిన తర్వాత కూడా అంతమంది రాజర్షి అన్నారు. అప్పుడుండే తేజస్సు వేరు. అప్పుడు మీ దర్శనం నేను ఒక మార్పు చేసుకున్నాను. కానీ ఇప్పుడు ఆ తేజస్సును కూడా మించిపోయి బ్రహ్మర్షులైన
బ్రహ్మనిష్ఠులు అయిన తర్వాత ఈ తేజోపుణ్యం చేత ఈ ప్రాంతం అంతా కూడా ప్రకాశిస్తున్నది. ఇట్లాంటి బ్రహ్మవేత్తలైన వారికి చేసింది అణువు కూడా మేరుతుల్యం అని శాస్త్రం చెబుతున్నది కనుక మీలాంటి పాత్రదుల బ్రహ్మాత్మహావిభవం గంగాజలాభిషేకేన యథా ప్రీతిర్భవేన్మమ తథా తద్దర్శనాత్ ప్రీతిరంతా యతేతి మాం. గంగా స్నానం చేస్తే శరీరేంద్రియాలకి తాపం చల్లారిపోతుంది. గంగలో మునిగితే తాపం, అట్లా తాపోపశమనం గంగలోకి వెళ్లకుండా మీ చూపుల ప్రసవంతిలో వచ్చేటువంటి గంగా ప్రవాహంలోనే మా తాపం పోయి మీ కన్నులోంచి వచ్చినటువంటి అమృత వీక్షణలో అలా ఒకసారి చూశారు మా శరీరేంద్రియాల తాపం అంతా చల్లారిపోయింది. ఇంతవరకు రకరకాల ఆది వ్యాధుల బాధలతో కూడుకున్న మాకు మీ దర్శనంతో అవన్నీ పోయినాయి. పెద్దలు దర్శనం చేయడానికి కుతూహలప్పుడు వెళుతున్నప్పుడు ఇవి ఉండవు, ఇంకా అట్లా పరిగెట్టుకోలేం. అక్కడ ఎవరు వచ్చేటండి అంటే అన్ని వదిలి సరిపోతాం. అంతకుముందు ఎక్కడికైనా వస్తారా? కంచి కామకోటి పీఠాధిపతులు వచ్చారు శంకర మఠానికంటే ఎవరైనా ఇక్కడికి వస్తారా? ఎందుకు? అయితే ఇక్కడికి రావడానికి ఇష్టం లేక, ఇక్కడ భక్తి లేక కాదు, విశేషం అది. ఎప్పుడో కానీ వారి దర్శనం కాదు. ఇంకా 10 రోజుల ప్రోగ్రాం ఉందిగా, రేపైనా రావచ్చు. అక్కడ వారు రేపొద్దున లేచి వెళ్ళిపోతున్నారు. అట్లా విశేషమైన వారు వచ్చినప్పుడు పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళి ఉన్న పనులన్నీ కూడా మానుకున్న తర్వాత వచ్చేసుకున్నాం. ఈ టిఫిన్ తిన్న 16 నుంచి తెచ్చేది ఎప్పుడు తెచ్చేవాడు ఏడ్చేవాడు ఎవడు అని చేస్తారు. 10 గంటలకు తినచ్చులే అని పోయి నమస్కారం చేసుకొస్తాం. లేదు ఏమండి సినిమా వచ్చింది తప్పకుండా వెళ్ళాలంటే 16 చేసి వెళదాంలే, లేకపోతే ఒకటి పంపించి టికెట్ తెప్పించుకోవడం, వీళ్ళు టీవీగా బయలుదేరి వెళ్ళడం సగం అయిపోతుంది కదా. అలా వెళ్ళినా అదొక రకం. ఇక్కడ ఎట్లా కాదు, మహనీయులు మీరే వచ్చారు కనుక మా గృహం పావనం అవుతుంది. మేము కోరకుండా రావడం, మేము కోరి తీసుకొస్తే ఆ కోరికలు తృప్తి పూర్ణమవుతాయి. కోరకుండా వచ్చారు కనుక కోరికలు ఉన్నవి లేనివి కూడా పూర్ణమైపోతాయి మీ అనుగ్రహం చేత. గంగాజలంలో స్నానం చేసిన వాడికి శరీరేంద్రియాల తాపం చల్లారిపోయినట్టు మీ అనుగ్రహ కిరణ ప్రసారంలో ఎవరైతే మునుగుతారో వారికి దేహతాపం ఉందా? జగతేచ్ఛా భయక్రోధో వితరాగో నిరామయ దుఃఖ్య అద్భుతం బ్రహ్మాన్ యద్భవానాముపాగతాః. ఇష్టపూర్తాలన్నీ కూడా మీ వలనే పూర్తయిపోవాలి. మీ అనుగ్రహం ఉంటే అన్ని నెరవేరుతాయి. కోరికలు లేవు, రోగాలు లేవు, మీకు ఎటువంటి అవాంఛలు లేవు. అటువంటి మీరు వచ్చారంటే ఏ వాంఛ ఉందో కూడా మేము గుర్తించలేము. సాధువులు, సన్యాసులు, యతీశ్వరులు, బ్రహ్మవేత్తలు వచ్చారంటే వారి హృదయాన్ని గుర్తుపెట్టడం చాలా కష్టం. వారి సన్నిధిలో ఉంటేనే సమస్త పాపాలు పోతాయి. అట్లా పాపాలు పోగొట్టే మహనీయులు మన దగ్గరకు వచ్చారంటే వారికి ఏముంటుంది? అందుచేత మీకు ఏ కోరుతుందో నేను గుర్తించట్లేదు. అది కాక మీ సన్నిధి సామాన్యమైనది కాదు. గంగా తాపం, శశీతాపం, గంగా పాపం, శశీతాపం దైన్యం కల్పతరుస్తదా. గంగలో మునిగితే తాపం తగ్గిపోతుంది, పాపం పోతుంది. చంద్రకిరణాల వెన్నిట్లో పడుతుంటే తాపం తగ్గుతుంది. ఓహో వాళ్ళంతా మండిపోతున్నాను, శుభ్రంగా స్నానం చేసిపోయి మంచి ఆ చంద్రుడు వచ్చినప్పుడు మనసు వాళ్ళతో పడుతుంటే కొంత ఆ చంద్రకిరణాల చల్లతనం చేత దేహం తాలూకు తాపం తగ్గుతుంది. అట్లా కల్పవృక్షం దగ్గర కూర్చున్నామంటే అన్ని కోరికలు తీరిపోతాయి. ఈ 3 కూడా మంచి సజ్జన దర్శనం మీలోనే ఉన్నాయి. మీ దగ్గరకు చేరాం, మీ వాగామృత గంగలో ప్రవాహంలో ములిగేం కనుక మా పాపాలన్నీ పోయినాయి. పాపాలు పోవడమే కాదు, మీ శరీర స్వరూపం, మీ స్వభావం, మీ శాంతం ఇవన్నీ చూసేటప్పటికి మా తాపం కూడా పోయింది. ఎందువల్లంటే అబ్బా ఎంత ప్రసన్నంగా ఉండేవారని చూసేటప్పటికి మనం కూడా అంత ప్రసన్నం కావాలంటే వారు చేసినట్టు చేస్తే మనం అవుతాము అనుకున్నప్పుడు నిద్రపోకండి ఆయన ప్రారంభం. అంచేత తాపం పాపం పోయేటకు వస్తుందన్నమాట. హాయ్, ఇప్పుడు చంద్రుడు కాంతిలో ఉన్నానుగా, చంద్రుడు కాంతిలో ఎంత హాయిగా నిద్ర వస్తుందో. పోయితే గుర్రు మాత్రం పెట్టండి, పక్క వాళ్ళకి చెప్తే మంచి పడుకుంటే పడుకోండి. నేను ముందే చెప్పానుగా, దానికి పర్మిషన్ ఇచ్చేసాను, హాయిగా పడుకోవచ్చు, గుర్రు మాత్రం పెట్టు. అట్లా పాపం పోగొట్టుకున్నాం, తాపం పోగొట్టుకున్నాం. ఇంకేటండి అన్ని కోరికలు తిరిగిపోతాయి కల్పవృక్షం దగ్గర ఉంటే. మీ దగ్గర కల్పవృక్ష సమానమైనటువంటి తపప్రభావం మీకుంది కనుక మీ దగ్గర అన్ని కోరికలు నెరవేర్తాయి స్వామి. శుభక్షేత్రే గతం చ మహాత్మ అపకల్మషం చంద్రబింబ యుగోన్మాదం వేదవేద్ది విధానం. మీరాక వల్ల గృహంతా కూడా పవిత్రమైపోయింది. ఆనందమైన అమృతాన్ని ప్రసరింపజేసేటువంటి చంద్రుల్లాగా మీ ముఖం నుంచి వచ్చే కాంతికరణ చేత మా సభా మండలంతా కూడా బ్రహ్మ ఆనందంగా ఉన్నారు. సాక్షాదివ బ్రహ్మణోమేవా తవా భాగ్యం గమనం మతం పూతోస్మ్యానుగృహీతస్య తవాభ్యాగమనాన్ముని. మీ రాక చతుర్ముఖ బ్రహ్మగారు రాకలా ఉంది. 4 వేదాలని సాంగోపాంగంగా నేర్చుకున్నవారు, షడంగాల్ని శాస్త్రీయంగా దర్శించిన వారు, అనుభవంతో పూర్ణ ప్రజ్ఞావంతులైన వారు కనుక మీరు వచ్చారంటే సమస్త వేదాలు, షట్ శాస్త్రాలు అనుభవం అంతా ఆకారం ధరించి వచ్చిందనుకుంటున్నాను. నాకు ఎంత విశేషం. ఒకవేళ ఒకరిని స్తోత్రం చేద్దామని వెళ్ళినా మాట్లాడిన చేత కాబట్టి అన్ని అవసరం. చతుర్వేదాలు మీ స్వరూపం ఇచ్చినాక చతుర్వేదాలు మీరే చతుర్వేదాలు అయిపోయి మా ఇంటికి వచ్చినందుకు మాకెంత ఆనందం.
నేను చతుర్వేదాలు ఎందుకు అయిపోయాను, చతుర్వేద స్వరూపం మీరే అనకపోయి అవకతవకలు మాటలు. అట్లా మాట్లాడుతూ కార్లో ట్రైన్లో పోతున్నప్పుడు సుబ్బరాయ శాస్త్రి గారు, గడియారం వెంకట శాస్త్రి గారిని పేరు వినే ఉంటారు. వారిద్దరూ కలిసి వెళ్తున్నారు. మాకు గ్రంథంలో వచ్చిన మాటలు చెప్తున్నారు. వెళ్తుంటే ఈ గడియారం వెంకట శాస్త్రి గారు మంచి వక్త, కవి. ఈ సుబ్బరాయ శాస్త్రి గారు కొత్తగా సంస్కృతం తెచ్చుకుని కొత్తగా సంస్కృతంలో మాట్లాడొద్దామని, తెలుగే రాదు సరిగా. అయితే ప్రారంభ ఉపన్యాసకులు వారు ఎక్కడంటే రాజమహేంద్రవరం, రాజమండ్రిలో అందుకూరి వీరేశలింగం పంతులు గారు పటాన్ని ఆవిష్కరణ చేస్తున్నారు. ఆ సందర్భంగా వీరు ఉపన్యాసకులు ఇద్దరు బయలుదేరారు. వీరు పక్క వారితో మాట్లాడేస్తున్నారు గబగబలాడుతూ. వెంకటరామ శాస్త్రి గారు కూర్చున్నారు. గడియారం వెంకటరామ శాస్త్రి గారు తటస్థంగా ఊరుకున్నారు. పండితులు కదా, వారికి తెలుసు ఇవ్వటం మాట్లాడుతున్నారు, మాట్లాడి. ఆ తర్వాత వీరు వారు ముచ్చరించుకున్నాక వీరు తెలుసు, ఓహో మీరా, తమరు కూడా అక్కడికి విచ్చేస్తున్నారా అని అండి వెళ్తున్నారు. అర్ధరాత్రికి ఆ ట్రైన్ వెళ్తుంది. ఇక్కడ ఎక్కారు. ఏమండి మనం రేపు సరిగా అపరాహ్నం వేళకి వెళ్ళిపోతామా? అపరాహ్నానికి అర్ధరాత్రికి తేడా తెలియదు. అపరాహ్నం అంటే మిట్ట మధ్యాహ్నం, అలాంటి వేళకి వెళ్తాం. అర్ధరాత్రి అనకూడదు, అర్ధరాత్రి చేత కాకపోతే అపరాహ్నం అని అభాసుపాలు అయ్యేకన్నా అంటే మాట్లాడడం చేత కాక అవకతవకలు మాట్లాడు. తర్వాత మీరెందుకు చేస్తున్నారని వెంకటరామ శాస్త్రి గారు అడిగితే అంటారు, ఏముందండి రేపు వీరేశలింగం పంతులు గారు పట బహిష్కరణకి ఉంది కదా, అక్కడ ఆవిష్కరణ కాదు, పట బహిష్కరణకి మీరు ప్రారంభోపన్యాసం ఉంటారు. బహిష్కరణ కూడా ఉపన్యాసం ఉందా అన్నారు వారు. అది కాదు ఆవిష్కరణ వారు చెప్పాక వీరు ఆవిష్కరింపబడ్డా. అట్లా ఒక బహిష్కరణకి ఆవిష్కరణకి తేడా తెలియదు, జన్మజయంతోత్సవానికి వర్ధంతికి తేడా తెలియదు, ఏ పని చేస్తున్నావు పని చేసేదానికి చెప్పేదానికి తేడా తెలియదు. కొంతమంది ఉపన్యాసకులు ఉపన్యాస వేదిక ఎక్కాక చెబుదామని ఏదో మనసులో ఉంటుంది, అదంతా డివైడ్ అయిపోయి ఇంకో దాంట్లో పోయి ఇంకో దాంట్లో పోయి ఇంకో దాంట్లో దిగుని వాడు అని దాకా అసలు వస్తుంది రారు. అట్లా అయిపోతుంది. ఇక్కడలా కాదు. మహానుభావుడు దశరథుడు దశేంద్రియాల కర్త కనుక చక్కగా ఉపాసన చేసిన మహనీయుడు కనుక అంటున్నారు, స్వామి మీరు రావడం వల్ల చతుర్ముఖ బ్రహ్మే మా దగ్గరకు వచ్చినట్టుంది. చతుర్ముఖ బ్రహ్మగారు చేసినట్టు వేదాధ్యయన సంపన్నులు, నిరంతరం ఇష్టపూర్తాలు నిర్ణయించేటి మహనీయులు మీలాంటి వారి రాకతోటి మేము పవిత్రం అయిపోయినాం. మీ రాక వల్ల మేమంతా కూడా పవిత్రతే కాకుండా ఈ స్థలం కూడా శుద్ధి అయింది. త్వరా గమన పుణ్యేన సాధో అధనురంజితం యజ్ఞమే సఫలం జన్మ జీవితం తత్సజీవితం. మీ రాక వల్ల పుణ్యం చేసి నా జీవితం ఎప్పుడు సఫలమైంది. సఫలమవడం కాదు, సఫలమవడం కూడా తక్కువేమో, సార్థకమైపోయింది అన్నారు. మీరు రావడం చేత మా జన్మలు సార్థకమైనవి. అయితే ఇంతకు ముందు లేదా? లేదు. ఇంతకు ముందు స్వార్థకమైనవి, ఇప్పుడు సార్థకమైనవి. ఇంతకు ముందు స్వార్థపూర్ణం కాదు, అది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి. ఇప్పుడు ఆ రంది లేదు. పెద్దల తాలూకు దర్శనం, పెద్దల తాలూకు సంభాషణ, పెద్దల తాలూకు స్పర్శ రోజు 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 తగులుతూ ఉంటే ఆ గాలి వారాసన వాసన వక్కించకసోకినేని ప్రవినాశం బహు బ్రహ్మానంద వారాసి వాసన వక్కించకసోకినేని. అన్ని పూల మీద తిరిగేటువంటి 9 సంపెంగ పువ్వు దగ్గరికి వచ్చి వాసన ఘాటుగా ఉంటే అది తగిలేటప్పటికీ కింద పడిపోతుంటా మొహం తిరిగి. అట్టనే లౌకిక విషయాలు ఇంట్లో తిరిగి 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 అందరితోటి తక్కువ మాటలు ఎక్కువ మాటలు ఆడుకుంటూ జీవితం అంతా లౌకికంలో గడిపి ఒక్కసారి బ్రహ్మానందమూర్తులైన వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఘాటుకు వాళ్ళు తట్టుకోలేదు. అగ్నిపర్వతం దగ్గర ఉష్ట్రపక్షులే ఉంటాయి కానీ మామూలు పక్షులు ఉండలేవు. అయితే ఇక్కడ వచ్చేవాడు పాపం వింటారు, శ్రద్ధగా ఉంటారు. కొంతమంది వినలేరు విషయం కూడా, వస్తారు కూర్చుంటారు, అటు చూస్తారు ఇటు చూస్తారు. నిద్ర ప్రసంగం అదిపెట్టి వాళ్ళే పాపం పడుకుందాం అనుకున్నా కుదరకుండా అస్తమానం అరుస్తున్నాను ఇక్కడి నుంచి అని చెప్పి చూస్తారు, లేచిపోతారు, నమస్కారం పెట్టేయడం. ఏమండి మీకు అర్థం కాలేదే ఏంటి? అర్థం ఏంటండి మరి ఎందుకు అడుగుతారు? అదే నాకు తెలియదండి, వెళ్ళిపోతుంది. ప్రారంధం బుద్ధిమానోపి సంస్కార విహీనులైన వారు సన్నిధిలో ఉండడానికి కూడా అర్హత లేకుండా పోతారు. అట్లా కాదు, మీ సన్నిధిలోకి రాలేని వస్తువులు కూడా పూర్ణమైపోతుంది. నా జన్మ సార్థకమైంది. ఇక్కడ మేమే కాకుండా ఇంకా సూక్ష్మంగా జీవులుగా ఉండే చీమలు, దామలు, సరీసృపాదులన్నీ కూడా మీ కరుణ ప్రసారించడం ఫలితమవుతున్నాయి. స్వామి స్వామిహాభాగ్యతాం దృష్ట్వా ప్రతిపూజ్య ప్రణమ్య ఆత్మన్యేవ రమానం తద్యదృష్ట్వేందు జలద్రియదాః. చంద్రోదయించ సాగరం కాని తబ్బిబ్బైపోయినట్టుగా ఉంది. పూర్ణ చంద్రోదయం నాడు సముద్రుడు పొంగుతాడు, తనకింత మంచి కొడుకు పుట్టాడని. జ్యేష్ఠాదేవి పుట్టింది, దాన్ని కుంగుతుంటారు. అప్పుడప్పుడు ఇలాంటి కూతురు పుట్టింది అంచేతను పూర్ణచంద్రుడు దర్శనం అయ్యేటప్పటికి సముద్రం అట్లా పొంగి నింగిని అందుకుంటాడు. అట్లా మీ దర్శనం అయ్యేటప్పటికి ఏం మాట్లాడాలో కూడా మర్చిపోతున్నాం. పెద్ద దగ్గరికి వెళ్ళేటప్పటికి అంతకుముందు అంతా లిస్ట్ రాసుకుంటాం. ఆడికి వెళ్ళగానే మరి వాళ్ళ ముఖం చూస్తే వీళ్ళకి ఏమైనా భయం వేస్తుందో లేక వీళ్ళకి కంపనం ప్రారంభం అవుతుందో కానీ అస్తమానం కూడా మింగేస్తుండేవి. ఏమండి ఇంతకుముందు బాగానే మాట్లాడేవారు కదా, అన్ని ఉపన్యాసాలు చాలా బాగా చెప్పారు మీరు. ఆ స్వామివారి దగ్గర అదేనండి నేను బాగా చెప్పి ప్రవచనం బాగా చేస్తాను, నన్ను అక్కడ తీసుకెళ్ళి పెట్టారు
అదే మరి ఆ ప్రభావం కానీ ఆయన పక్కన కూర్చున్నాక ఉన్నవన్నీ మర్చిపోయి ఏం చెప్పాలో తెలియక ఆ గుడగల మీద ఆలోచనతో అర్ధగంట అయిపోయింది, ఇక బాగోలేదని నేను ఇక్కడ విరమిస్తాను, మేము జీవితం అన్నట్టు ఇక్కడ అట్లా తబ్బిబ్బవుతున్నది. నా మనస్సు ఆందోళన పడుతున్నది, ఆందోళన ఆనందంతో. కనుక ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియటం లేదు. నీ రాక వల్ల పూర్ణత్వం పొందడమే కాదు, జన్మ జన్మలకు ఉండే సంస్కార దోషాలు కూడా పోయినాయి. నమస్కరించి ఆనందం పట్టదాలకున్నాను. తత్కార్యం మేన వార్థేన ప్రోక్తోసి ముని పుంగవ కృత నిత్యేవ తద్విద్ధి మాన్యేసిది సదా మమ. మీరు ఎందుకు అర్థించారు, ఏ కోరిక మీకుందో అది నాకు సెలవిస్తే మీరు మాన్యులు గనక నేను తప్పకుండా శిరోధార్యంగా భావించి మీ పనులన్నీ చేస్తాను. స్వకార్యేణ విమర్శత్వం కర్తుమర్హసి కౌశికా భగవన్నామస్తేయం ఏ త్వయి యత్ ప్రతిపద్యతే. భగవానుడా, కౌశికుడా, నీకేం కావాలంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. సంకోచం లేకుండా అడుగు. నువ్వు సంకోచం లేకుండా అడగాలే కానీ అడిగినంత ఇచ్చేవలసిందే. పెద్దలు వచ్చినప్పుడు అడిగినంత ఇచ్చేమంటే ఇల్లు వాళ్ళు అడుగుతారు కావచ్చు, అప్పుడు అది ఇచ్చేయాలా, ఇచ్చేయడమే. వాళ్ళు అడగరు. ఒకవేళ అడిగితే ఇచ్చే, అంతకన్నా గొప్పతనం మరొకటి ఉందా? అట్లా తనని కూడా ఇచ్చుకున్నటువంటి బలిచక్రవర్తి మనకు ప్రధాన దేవతగా కనబడుతున్నాడు. ఇల్లు వాకి ఇవ్వడం గొప్పది కాదు, తనువే తాను అర్పణం చేశాడు. ఇక్కడ వేయండి పాదం స్వామి అని. అట్లా బలి వదాన్యుడు అన్నాడు. దాత ఎవరండి? బలిచక్రవర్తి. అంతేకాని మన పేర్లు ఏం చెప్పలేదు. మనం పెద్ద పెద్ద బోర్డులు వేయించుకున్నా మన బోర్డుల మీద ఉండమే కానీ ఎవరి నోట్లో తిరగం. ఆ బోర్డు వేసుకున్న 10 రోజులు 15 రోజులు వీరు వారు దాతలు అంటారు. తర్వాత మళ్ళీ ఇంకో కార్యక్రమానికి వీడి దగ్గరికి వచ్చి వీళ్ళు లేదంటే గొప్ప చేసేది అంటారు. పోయింది. ఈ 15,000 20,000 గోవిందు కొట్టినట్టే. ఏమండి ఆ మండపానికి ఇచ్చే మండపం ఎంతకని ఇస్తామండి మేము ఎవరు అంటే చాలా ఇచ్చిన దాని గురించి అడగట్లేదు, ఇచ్చి అవ్వబోయే దాని గురించి అడుగుతుంటే లేదన్నాగా ఈ లేదని లిస్ట్ ఎక్కుతుంది. కనుక అట్లా కాదు, వదాన్యులు కావాలి. పెద్దలు అడగరు, వారిని గుర్తించే వీళ్ళు త్యాగం చేయాలి. కార్యస్యాన విచారంతో కర్తుమర్హసి ధర్మతః కార్తాజాహమశేషంతే దైవతం పరమం భవాన్. సంకోచం లేకుండా పూర్ణంగా దారాదత్తం చేయడానికి నేను ప్రత్యక్షంగా దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను నేను కావస్తే కూడా మీకు అర్పణం చేసుకుంటాను. నువ్వెందుకు మాన కథలు బరువుతుండు, మా దేహాలు మాకు బరువు మేము ఏడుస్తుంటే మేము కూడా వచ్చేస్తామని అందరిని ట్రెక్కులో పెట్టి ఎక్కడో రేగించాలి. అంచేత రేగించేందుకు వారు రాలేరు. అయితే ఇక్కడ భావ శుశ్రూష ఉంది దశరథుడి దగ్గర. వారికి ఏం కావాలో అది ఇవ్వడమే ప్రధానం, కానీ అది ఎంత విలువ అని ఆలోచించడం. అది వారు నవరత్న సింహాసనం ఇచ్చేయమన్నా ఇచ్చేస్తారు. ఎందుకు? ఆ విలువ దశరథుడికి తెలుసు. వారి తపోబలం ముందు, వారి తపస్సులో ఉండే విలువ ముందు నవరత్న గజ సింహాసనం ఎందుకు కొరగానిది. వారు ఒకవేళ అర్థించారు అంటే మనల్ని తరింపజేయడం కోసం అర్థించారు, కానీ వారికి తరింపు లేక అర్థించలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పెద్దలు వచ్చినప్పుడు వారికి ఏమైనా దానం కానీ ధర్మం కానీ వారు స్వాగతం కానీ చెప్పి వారు ఇక్కడ అక్కడ కట్టిస్తున్నామంటే అది చేసే పనులకి మనం సహాయం చేయడం కానీ చేసామంటే అది వారి కోరిక వారు తీర్చుకుందు కోసం చేసింది కాదు, మీరు తరించడం కోసం చేసేది. మనం తరింపు కావాలంటే మన ఇంటికి ఎవరైనా వస్తారా? ఏమండి నేను తరించాలి కనుక మీరు ఎవరైనా దానం పడ్డానండి, మేము ఎవరు రాము, నీ ద్రవ్యం కూడా ముదినష్ట ద్రవ్యం అయినా నీ ద్రవ్యం తింటే మాకు ఇంకో రోగం పట్టుకు వస్తాం అని వెళ్ళరు. పెద్దలు అడుగు పెట్టారంటే కూడా విలువైన ద్రవ్యం ఉన్న స్థలంలోనే ద్రవ్యశుద్ధి ఉండాలి, దాతకు హృదయ శుద్ధి ఉండాలి, పుచ్చుకునేవాడు పూర్ణ సిద్ధులై ఉండాలి. అట్లాంటప్పుడు అనుభవం పూర్ణమవుతుంది. వారు కూడా అధికారులేండి, ఇచ్చేవారు అధికారులేండి, ద్రవ్యం కూడా శుద్ధత్వం కలిగి ఉంటే. ద్రౌపది కృష్ణుని అడుగుతుంది, నీవు మా చేత యాగం చేయించావు, ఆ యాగంలో అంతమంది కూడా పెద్దలు వచ్చావు, ఆ యాగానికి భాగస్వామిగా నువ్వు కూడా ఉన్నావు. నా భర్తలందరూ గొప్పవారే, ధర్మరాజే, భీముడు బలంలో గొప్పవాడు, అర్జునుడు శస్త్రాస్త్ర పాండిత్యం గలవాడు, నకుల సహదేవులు చెప్పనేక్కర్లేదు. ఇంతమంది ధర్మబద్ధమైనటువంటి భర్తలుండి అందరూ అంగీకరించినట్టుగా వివాహం చేసుకున్నా కానీ నేను అందరితో లేచిపోయిందని ఏం కాను, నీకు తెలుసు. అట్లా నువ్వు సోదరుడు వాసుదేవుడు నా పక్కనే ఉన్నావు, అన్నీ చేయగల సమర్థుడై ఉన్నావు, భర్త అందరూ గొప్పవాడై ఉన్నారు. చేసింది సామాన్య యాగమా? రాజసూయ యాగం. రాజసూయ యాగం చేయించావు. పోనీ దాన ధర్మాలు తక్కువ చేసావా? విశేషంగా నువ్వు ఎట్లా చెప్తే అట్లనే చేశాం. బంగారు కలశాలు దానం చేసింది. అట్లా ఇన్ని చేసినప్పుడు అప్పుడు ఏం చెప్పావు? ఆశీర్వచనం చేస్తున్నప్పుడు ఈ యాగం చేసిన వాళ్ళకి దుఃఖం లేదమ్మా, అందుకు చేస్తున్నాను చెల్లి అన్నావు. నువ్వు చెప్పింది రేటే. ఇప్పుడు ఈ అడవుల్లో పడి ఏడుస్తున్నాం, ఇట్లా దుఃఖం కలగడానికి కారణం ఏమిటంటావు? నా భర్తలు ధర్మబద్ధులు కాక, నా పాతివృత్యం లేక, నీవు భగవంతుడు కావా? ఎందువల్ల ఈ దుఃఖం కలిగింది? పైవన్నీ గొప్పవే కానీ అక్కడ ద్రవ్యశుద్ధి లేదన్నా. నీ భర్తలు గొప్పవారే, నువ్వు పతివ్రతవే, నేను నిజంగా వాసుదేవుణ్ణి భగవంతుడినే, కానీ ద్రవ్యశుద్ధి లేదు. మరి ఆ సంగతి అప్పుడు ఎందుకు చెప్పలేదు అని. అప్పుడు చెప్తే ఆ యాగం జరగదు కనుక మహనీయుడు ఎక్కడెక్కడే ఆ పొడి వేస్తుండే లేచిపోతుండే.
ఏమి ఇక్కడ దొరకాలి అంటే అంతమంది తలకాయ జరాసంధుడిని వాళ్ళని శుభ్రంగా చంపేసి ద్రవ్యం అంతా తీసుకొచ్చి ఆ రక్తసిక్తమైన ద్రవ్యం దానం చేశారు. అయితే ద్రవ్యం దానం చేసిన పుణ్యం ఉన్నా ద్రవ్యం తెచ్చినప్పుడు దోషం కూడా ఉంది. ఈ రెండు ఉంటాయా? ఇది కూడా గుర్తించదగ్గ విషయం. అందరూ కూడా ఏమండి మేము పాపం చేసి వాళ్ళ కొంప వీడ కొంప కూర్చుని మీకు ఒకసారి దానం ఇచ్చేసాం అనుకోండి, అప్పుడు మీరే పోతారా, మేము ఉంటామా? అలాగేం పోదు. ఒక విషయం గుర్తించాలి. ఎందుకు? మీరు దానం చేశారు, అది నాకు తెలియకుండా నేను గుచ్చుకున్నప్పుడు పరమేశ్వర అర్పణం కానీ భగవతి అర్పణం కానీ అన్నాను, అది డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఉండదు. అంచేత వారి చిదగ్ని స్వరూపం కనుక అది అక్కడ భస్మం అయిపోతుంది. అంచేత ఈ పుణ్యం వచ్చింది, పెద్దలకు ఇచ్చిన పుణ్యం ఉంది కనుక ఈ పుణ్యం నేను కొంతవరకు రక్షిస్తుందే కానీ పుచ్చుకున్న వాడిని నశింపజేసే శక్తి మాత్రం దానికి లేదు. ఆ ద్రవ్యం ఈ చేతుల నుంచి ఈ చేతులకు మారేటప్పటికే ద్రవ్యం తాలూకు బలం నశించిపోతుంది. ఆ దాతల తాలూకు దోషాలు ద్రవ్యాన్ని ఆశ్రయించుకుని వస్తాయి. వీళ్ళు ఏడాది జన్మలో అనుభవించాల్సింది వాళ్ళు 1-2 రోజుల్లో అనుభవించి వదిలిపెట్టేస్తారు. ప్రారంభాన్ని అయిపోయింది. ఈ ద్రవ్యం దానం చేసినందు పుణ్యం ఎవరి తలకాయలు కొట్టి తీసుకొచ్చాడుగా, ఈ పాపం 2 అనుభవిస్తాడు వీడు. అయితే పుణ్యాత్మకు దానం చేసాం కనుక వాళ్ళే పోయి మనం ఉండిపోతామంటే మనం ఉండిపోవడం ఖాయం కాదు, కానీ వారికి దానం చేయడం వల్ల పుణ్యం మాత్రం వస్తుంది. ఏమిటి ఆ పుణ్యం? అట్లా దానం చేసిన పుణ్యం ఉంది కనుక కోటీశ్వరుడు కొడుకై పుడతావు, పుట్టుక తప్పదు. ఇనుప సంఖ్యలు బంగారు సంఖ్యలు ఏ దానం చేసినా దాన ఫలం అనుభవించడానికి రావద్దు. అయితే అది ఈశ్వరార్పణ భావంతో, అంత భావన మనకు రావడం కష్టం లేండి. ఒకవేళ వచ్చి చేస్తే జన్మకి రారు, లేకుండా చేస్తే మాత్రం జన్మకి రావాలి. శుచీనాం శ్రీమతాంగేహే యోగ పృష్ఠోపజాయితే. పుట్టాల్సిందే, పెద్దలింట్లో పుడతాం. పుట్టిన తర్వాత ఎట్లా పుడతాడు? కోటీశ్వరుడు కొడుకై పుడతాడు. పాపం ఉందిగా, తలకాయ బద్దలు కొట్టి తీసుకొచ్చిన ద్రవ్యం, ఆ పాపం చేసిన ద్రవ్యం దానం ఇచ్చిన పుణ్యం చేత కోటీశ్వరుడు కొడుకై పుట్టినా వాళ్ళని బాధ పెట్టిన పాపం ఉంది కనుక పోలియో వచ్చి కాళ్ళు కొడుకుంది. కోటీశ్వరుడు కొడుకండి పాపం. ఈ కింద బాబు ఏమీ పని చేయదండి. ఏం చేస్తారండి? ఒక బండి చేయించాడు, కోటీశ్వరుడు కదా, బంగారు బండి చేయించాడు రత్నాలు పొదిగించి. కావస్తే చేసుకో, ఎందుకు? ఆ బండి విడితోసుకు తిరగాల్సిందే కానీ హాయి లేదు, ఆనందం లేదు, స్వతంత్రత లేదు, ఒకళ్ళ మీద ఆధారపడే జీవితం అయిపోయింది. దానం చేసిన పుణ్యంతో కోటీశ్వరుడు కొడుకై పుట్టాడు, తలకాయ బద్దలు కొట్టిన పాపంతో కాళ్ళు లేనివాడు అయిపోయింది. అయిందా? పాప పుణ్యాలు తారతమ్యం ఇక్కడ ప్రత్యక్షం కనబట్టలే అంటారు. ఇప్పుడు పోలియో వచ్చిన వాళ్ళంతా అట్లా అని కాదు, ఒక్కొక్క రకం చేసే కర్మల ద్వారా వస్తుంది. అడుగు తినే వాళ్ళకి పోలియో కొడుకు ఉండొచ్చు. కోటీశ్వరుడు అన్నాడండి, వీడికే పుట్టాడు, ఇప్పుడు వీడి సంగతి ఏమిటని వాడు అంతకన్నా పాపిష్టి మేడం అయిపోవచ్చు. వాడి కొంపలు తీసి అసలు పంచి పెట్టకుండా ఏ దీపాలు అర్పిస్తూ ఏ గుళ్ళ సమృద్ధి చపాతీలు కదా వేసుకుని ఏదో అలాంటివి చేసి తెచ్చుకుంటారు. ఈ జన్మలన్నీ అక్కడ ఎందుకు వస్తాయి? అంతమంది అడుగుతుంటూ దుఃఖపడుతూ అందులై కొదిలై పొంగులై ఉంటే మనం హాయిగా ఆనందంగా విచారణ చేసుకుంటున్నాం అంటే ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణం కనబట్టలే. ఏం మనకింత హాయిగా స్వేచ్ఛగా ఉండేమో వాళ్ళు లేకపోవడమే. అయితే ఇక్కడ మనం హాయిగా ఉన్నాం కానీ యథార్థమైన హాయి ఇంకా మనం కూడా పొందలేదు. ఆ పొందాలి అంటే పూర్ణమైనటువంటి త్యాగగుణం కావాలి. ఇక్కడ భావ శుశ్రూష ప్రసక్తి. వారు ఏది అడిగినా ఆ వస్తువు ఇవ్వడమే కానీ అమ్మ బాబాయ్ ఇంత వెలగట్టి వాళ్ళకి ఇస్తే ఇది ఇచ్చారండి 1215 రూపాయలు ఉంటుందేమో అనుకుంటే పుణ్యం పోయింది. వారికి ఇచ్చేటప్పుడు వెల గుర్తించుకుంటే విలవలేదు. వారి ముందు ఇది ఎందుకు కొరగానివి సమస్తాన్ని త్యాగం చేసిన త్యాగదవుడు మన దగ్గరికి వస్తే మనకు 2 రూపాయలు పెట్టి 2 రూపాయలు పెట్టేసామండి, 2 రూపాయలు పెట్టి మేము 2 పెట్టామండి, మీరు ఎంత పెట్టారు కావాలా నా చిల్లర లేకపోయిందని అనుకున్నారు కదా, పోయింది. ఈ పెట్టిన 2 రూపాయల పుణ్యం పోయింది సరిగదా, మైనస్. ఇలా ఇక్కడంతా జ్ఞానులు భక్తులు ఊరికే హెచ్చరిక చేస్తున్నా. దాన ధర్మాల్లో ఉండే ధర్మ సూక్ష్మం చేసేటప్పుడు నీ హృదయం పూర్ణంగా ఉండి చేయలేకపోయినావు. అంజలిగా వించిత భుసురాన్వయమణి సద్భక్త చింతామణి. వాళ్ళే నీ వాకిట్లోకి వచ్చి అడుక్కోలేదు బాబు, అమ్మ ముష్టి పెట్టున్నాయి అడుక్కున్నప్పుడు నీకెందుకు అనాలి? వాళ్ళకి ఇచ్చిన పట్టుకలు ఇవ్వడమా? మళ్ళీ వెనక్కి వెళ్ళాక ఏంటోనండి అప్పుడు ఏమిటో ఒటిమి తిరగలేకుండా చేస్తున్న తర్వాత ఇప్పుడు ఆలోచించుకుంటూ ఎందుకు ఇచ్చేసామనుకున్నా అన్నారు కదా, పోయింది పుణ్యం. అయ్యో ఇచ్చింది లేదు సరికదా, ఇచ్చింది ఇచ్చేసుకుని శవర కళ్యాణం. ఇట్లా ఉండకూడదు కనుక భావ శుశ్రూష పూర్ణమైనటువంటి ఆ వస్తువు కన్నా మించింది జగత్తులో లేదు. మన దగ్గర ఏ వస్తువు కూడా ఆ వస్తువులో కించిత్తత్వమే కానీ సర్వజ్ఞత్వానికి పూర్ణత్వానికి అది కాదు అని స్థిరం చేసుకోండి. సూర్య భగవాను దగ్గర ఎన్ని దీపాలు వెలిగిస్తే అది పూర్ణమవుతుంది. మన దానాలు అట్లాంటివి, మన ధర్మాలు అట్లాంటివి, మన భావన అట్లాంటివి. దశరథుడికి అట్లాంటి భావ శుశ్రూష ఉంది కనుక స్వామి మీరు ఏది అడగండి నాతో సహా మీకు ఇచ్చేస్తాను. స్వామివా కర్తాచాహం, నాతో సహా మీకు అన్ని ఇచ్చేస్తాను కావాలంటే. తదైవం పరమం భవాన్, మాకు పరదేవతలు పృథివిలో మీరే. దేవతలు ఎట్లా ఉంటారో మేము చూడలేదు కానీ దేవతా స్వరూప విచారణ అనుభవం చేత దేవతలైన మీరు
మాకు ప్రత్యక్ష పరదేవతలు, సజీవ దేవతామూర్తులు మీరు మాకు కనుక మీరు ఏది అర్థించారో అది ఇవ్వడమే సిద్ధంగా ఉన్నాను. ఇది మధుమధురం విమస్యావాక్యం శృతి సుఖమాత్మ విధా వినీత ముక్తాన్ ప్రీతం గుణైశాలినాక విశిష్ట ముని వృషభం పరం జగామహర్షం. ఆత్మవేత్తలు, పరేంగిత జ్ఞానులు, ముని వృషభులు, వినయంతో కూడుకున్నటువంటి వారు, ఉపాసనాపరులు, జన్మ సంస్కారంతో అందరి జన్మ సంస్కారాలని మార్చగలిగే ప్రజ్ఞావంతులు మీరు ఇచ్చారు కనుక మీకు ఏం కావాలో చెప్పండి వినయ విధేయతతో తల వంచుకుని అర్థించారు. వాల్మీకి అంటున్నారు మళ్ళీ తత్రుత్వారాజిసింహస్య వాక్యం అద్భుత విస్తరం పృష్ఠ రోమా మహాతేజ విశ్వామిత్రోభ్యభాషత. మహాతేజుడికి విశ్వామిత్రుడు దశరథ మహారాజు చెప్పిన మాటలకు పొంగిపోయారు. శరీరం అంతా రోమాంచమైంది. చక్కని మాట పలికేవయ్యా, పెద్దల దగ్గర ఎట్లా మాట్లాడాలో నీకు బాగా తెలుసు అంటే చేతనైన వాళ్ళని తీసుకెళ్ళి పెట్టాలి. అక్కడ నంగి మాట్లాడే వాళ్ళని తీసుకెళ్ళి పెట్టడానికి తప్పుడు మాట్లాడేస్తారు కనుక మంచి వాళ్ళని ఎంచుకుని పెద్దల దగ్గర మాట్లాడడానికి వాళ్ళందరిని కదలా మన్నెలపడి వారి మాటలు మన భావాన్ని మన ద్వారా వారి ద్వారా అక్కడ ప్రసారం అయ్యేటట్టు చూడాలి. మన భావం చెప్తా అంతా సరే అండి మీదిదే మీకు చెప్తానని చెప్పి డెలిగేట్గా వెళ్ళడం, అన్ని మర్చిపోయి వాడి భావన కూడా లేకుండా పోవడం, అట్లాంటి వారు కాకుండా నువ్వు మాట్లాడడం నీకు బాగా తెలుసు దశరథ మహారాజా. సదృశం రాజశాబ్దూల తవై వై తన్మహీతులే మహావంశ ప్రసూతస్య వశిష్ఠవశివర్తినా. రఘువంశంలో జన్మించిన శ్రేష్ఠుడి ఇంత చక్కని మాటకాడతనం నీకు ఎట్లా వచ్చిందో నాకు తెలుసు. వశిష్ఠుల వారి శిష్టాచరణ సంపత్తిలో శిక్షణ పొందిన శిష్యుడు కనుక అన్నారు. వశిష్ఠ వార్తల గొప్పతనం ఎంత ప్రాసెసింగ్ చేసేది. వశిష్ఠుల వారి దగ్గర శిష్యుడవై శిష్టాచార సంపత్తితో కొడుకుని శిక్షణ పొందేవు గనక ఈ వాగ్వైఖరి వచ్చింది. మామూలు వాళ్ళ దగ్గర అయితే నంగి మాట్లేదు. ఇప్పుడు పరమాత్మ స్వరూప విచారణ కలిగినటువంటి మహాత్ముల దగ్గర ఉంటే వారి వారి సందర్భంలో వారు మాట్లాడే విశేషాలను వింటూ ఉంటే కొన్ని ధర్మాలు ధర్మసూత్రాలు గుర్తిస్తే ఎక్కడ ఏది మాట్లాడాలో ఇప్పుడు అందరూ వేదాంతం మాట్లాడగలిగినట్లు. సీతారామాన్ని విన్నాక ఎవరి నోటి విన్నా అదే అది అనుభవం కాదు మనకు తెలియదు. కానీ ఏంటంటే జాగ్రత్త స్వప్న శిశుత్తులే కండి ఇంతకన్నా ఇంకా మన జీవితాలు ఏముండే అంతా అంతే. నిజంగా అనుభవం రాకపోయినా మాటలు పలుకుతున్నారంటే అది శ్రవణం చేసిన ప్రభావం. అది ఎప్పుడు నిజమైన అనుభవంలోకి వస్తుంది? మననం నితిధ్యాస స్థిరపడ్డప్పుడు. కనుక మహానుభావులు నీవు ఇట్లా శిక్షితులైనా అంటే ఆ వశిష్ఠుల వారి తాలూకు ప్రజ్ఞ ఇక్కడ కనబడుతున్నది. శిష్యుడు తాలూకు గొప్పతనం కనబడుతుందంటే శిష్యుడు హృదయాంతర్గతంగా వెనుక ఉండేటువంటి గురు కృప అక్కడ ప్రసారం అవుతున్నది. గురువు గారి తాలూకు గొప్పతనం శిష్యుడనే శిల్పం నుంచి ప్రకాశరూపకంగా వస్తున్నట్లు వశిష్ఠుల వారి తాలూకు అనుభవం వాక్చాతుర్యం దశరథ మహారాజు ద్వారా తొంగి చూస్తుంది. ఇది నీవు పలుకుతున్న పలుకులు కావు, ఆచరణ ప్రధానంగా ఉన్న వశిష్ఠుల వారు నీకు అభ్యాసం చేయించిన శిక్షణలో ఉండే గొప్పతనం. యత్తుమీ ఉద్గతం వాక్యం తస్య కార్యమి నిర్గతం కురుత్వాం రాజశాబ్దూల ధర్మం సమరుపాలనం. నా మనసులో ఉన్నదాన్ని కార్యక్రమం తీర్చుకునేందుకోసం వచ్చాను. ధర్మరక్షణం చేయాల్సిన పద్ధతి ఒకటి ఉంది, నువ్వు కూడా చక్కగా అడిగావు కనుక ఆ విషయానికి చెప్పదలుచుకున్నాను అని ప్రారంభించారు. ఆ చెప్పే విషయం ఏమిటో లేవు ఇంతవరకు వినది ప్రగతం చేసుకుందుగాక. ఓం తత్సత్. ఎప్పటి నుంచి కథాభాగం చాలా బాగుంటుంది కనుక వచ్చేవాళ్ళ ముందుగానే ముందు వచ్చారండి పాపం, వచ్చి అందరూ ఆ భాగస్వాములు అవుదురుగాక. ఓం తత్సత్. సద్గురుదేవ నమో నమో సాధు జనావన నమో నమో. సద్గురుదేవ నమో నమో సాధు జనావన నమో నమో. నిర్గుణ రూప నమో నమో. నిర్గుణ రూప నమో నమో. నిర్మల హృదయ నమో నమో. సద్గురుదేవ నమో నమో సాధు జనావన నమో నమో. సద్గురుదేవ నమో నమో సాధు జనావన నమో నమో. ఆనంద రూప నమో నమో ఆపో జ్యోతి నమో నమో. ఆనంద రూప నమో నమో ఆపో జ్యోతి నమో నమో. ఆశ్రిత వత్సల నమో నమో. ఆశ్రిత వత్సల నమో నమో. ఆశ్రిత వత్సల నమో నమో. ఆశ్రిత వత్సల నమో నమో. అణిమాది గుణ నమో నమో. అణిమాది గుణ నమో నమో. సద్గురుదేవ నమో నమో సాధు జనావన నమో నమో. సద్గురుదేవ నమో
పరమ పవిత్రాయ నమో నమో పరమార్థ కోశాయ నమో నమో పరమ పవిత్రాయ నమో నమో పరమార్థ కోశాయ నమో నమో పరమశాంత రూపాయ నమో నమో పరమశాంత రూపాయ నమో నమో పరమశాంత రూపాయ నమో 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 పాపహరణాయ నమో నమో సద్గురుదేవ నమో నమో సాధు జనావన నమో నమో సద్గురుదేవ నమో నమో